5, 4, 3, 2, 1. Let's clap and make this morning healthy. Vaishya Kaushika extends a warm welcome to all the members and the guests. I request everyone to keep your mobile phones in silent mode or switch off mode. I request everyone to keep your mobile phones in silent mode or switch off mode. Ladies and gentlemen, please stand your seat. We will start today's meeting with Vasavi Sloka and after Vaishya Kaushika values. Shri Shri Kanyaka Parameshwari. Everyone please stand at your seat. I read out the Vaishya Kaushika values. I request substitutes and visitors and guests to please be seated. As a member of this Kaushika Business Networking House, I act with integrity, honesty and transparency with the house members. I promise. I respect the confidentiality and trust of fellow members. I promise. I support the mission and values of Vaishya Kaushika. I promise. I take privilege to receive links following upon the professional to ensure meaningful connections. I promise. I maintain a positive and encouraging attitude and promoting the support and environment to our members. I promise. I contribute to the growth and development of this community. I promise. Thank you. Please be seated. Members, మీ అందరికీ తెలుసు 8 weeks ఛాలెంజ్ ప్రోగ్రామ్ మనం చెప్పుకున్నాము. సో ప్రతి ఒక్కరు 8 weeks చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో December 31st వరకు టైం ఉంది. సో అందరూ మోర్ 8 weeks చేయాల్సిందిగా మా రిక్వెస్ట్. అట్లాగే మనం ఫన్ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది, అఫీషియల్ గ్రూప్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ కొత్త ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ మేనేజ్మెంట్ రోల్స్కి మనం ఇన్వైట్ చేసే మెంబర్స్ని. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మన కమ్యూనిటీకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు, మన హౌస్కి కృషి చేయాలనుకున్న వాళ్ళు, ఎవరైతే డీల్స్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన మా రిక్వెస్ట్ అనమాట. సో మీ యొక్క నామినేషన్స్ నా యొక్క పర్సనల్ విండోకి పంపిస్తే నేను మా హెడ్ ఆఫీస్కి రీచ్ చేస్తాము. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనకి వీ ప్రోమో అని చెప్పేసి 1 minute వీడియో మన Vaishya గ్లోబల్ వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో అందులో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఒకసారి మెంబర్స్ పెడితే కనుక వీ ప్రోమో అంటే 1 minute ఇన్స్టాగ్రామ్ వీడియో ఫ్రీగా వాళ్ళే మనకి డెవలప్ చేసి మన గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ కూడా చేస్తారు. సో ఒక 1 minute వీడియో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో చెప్తే మన 4 houses ఒకరికి ఆపర్చునిటీ ఇస్తున్నారు. పర్సనల్ విండోలో మెసేజ్ పెట్టండి. సో ఆ పాయింట్ ఆఫ్లో వాళ్ళే వచ్చి షూట్ చేసుకొని వాళ్ళే అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఒకసారి వాళ్ళ పేర్లు ఇవ్వాలని కోరుతున్నాం. రైట్, టుడే స్పీకర్ అవర్ గెస్ట్ పేరు తెలుసా? జేవి శ్రీరామ్ గారు. ఎస్ సార్. సో ఆయన గురించి ఒక చిన్న బయో ఇన్ఫర్మేషన్. జేవి శ్రీరామ్ గారు విస్తృతమైన మీడియా అనుభవం కలిగిన ట్రైనర్ అండి. ఆయన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ ఏ అధికారిగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ ఛానల్ని నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు మీడియా పాఠాలు కూడా బోధిస్తూ ఉంటారు. ఈ ఉద్యోగంలో చేరక ముందు వార్తా దినపత్రికల్లో కొద్ది కాలం పనిచేశారు. డక్కన్ క్రానికల్లో ప్రజా సమస్యలు ప్రస్తావించారు. తర్వాత జీ తెలుగు, G24 ఛానల్స్ 24 గంటలు, సాక్షి టీవీలో లీడ్ యాంకర్గా, ప్రోగ్రామింగ్ హెడ్గా కూడా సేవలందించారు. మధ్యలో కొంత సమయం రేడియో మిర్చికి కూడా పనిచేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో సేవలు గాను వివిధ సంస్థల నుంచి 7 సార్లు అవార్డులు కూడా అందుకున్నారు. MCJ, MPhil చేసిన శ్రీరామ్ గారు BBC ట్రైనింగ్ పొంది ఉన్నారు. డాక్యుమెంటరీలు కూడా నిర్మించారు. శ్రీరామ్ గారు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, లైఫ్ స్కిల్స్ కోచ్, NLP ప్రాక్టీషనర్, సర్టిఫైడ్ ప్రాణిక్ హీలర్, సర్టిఫైడ్ యోగా ఫర్ వాయిస్ ట్రైనర్ కూడా. BBG వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు, ఎఫిషియన్స్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు లీడ్ ట్రైనర్గా కూడా సేవలందించారు. గత కొన్నేళ్లుగా 100లో ట్రైనింగ్లు, 1000లో సెషన్స్, స్పీచ్ డెలివర్స్ చేసిన శ్రీరామ్ గారు ఇవాళ మన స్పీకర్. ఒక్కసారి అందరూ కూడా
హార్ట్లీ వెల్కమ్ చెప్తాను మన యొక్క కర్తార్థంతో. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. సో ద స్టేజ్ ఈజ్ యువర్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీ ధర్మం అది. మీ ధర్మాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో 100% ఇవ్వాల్సిందే. నా ధర్మం ఏంటి? చెప్పడం, జ్ఞానాన్ని పంచడం. ఇవాళ నేను చెప్పబోయే జ్ఞానం ఏదో కొత్తగా చంద్రకాంత్ గారు నేను కలిసి సృష్టించింది కాదు. మీ అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా అందరికీ ఎప్పుడో ఒకప్పుడు తెలిసిందే. కానీ మనం మర్చిపోతాం, హడావుడిలో పడి మర్చిపోతాం. లైఫ్ అనే ప్రవాహంలో కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. చాలా విషయాలు మిస్ అయిపోతూ ఉంటాం. అందుకు ఒక్కసారి జస్ట్ ట్యాపింగ్ దమ్, మన మెమరీ లేన్లో ఉన్న వాటిని ఒక్కసారి ట్యాప్ చేసి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ పరిగెట్టడమే. దానికోసం మాత్రమే ఇక్కడ మనం కలుస్తున్నాం. ఇవాళ ఏదో శ్రీరాముని తీసుకొచ్చారు. ఈయన ఏదో పెద్ద ఏదో చేశాడు, ఇదేదో చేశాడు. ఈయన ఏ వ్యాపారం చేశాడు? శ్రీరామ్ ఏం వ్యాపారం చేశాడు మీకు చెప్పడానికి? ఏమైనా వ్యాపార అనుభవం ఉందా నాకు? నేను ఎందుకు చెప్తున్నాను మీకు? నాకేం తెలుసు? మీకున్నంత అనుభవం నాకుందా? కానీ చెప్పడానికి వచ్చాను. అంటే ఏదో ఉండబట్టే కదా తీసుకొస్తాడు చంద్రకాంత్, లేదా తీసుకురారు కదా. సో ఆ ప్రయత్నం చేద్దాం. అయితే మార్నింగ్ కొంచెం డల్గా ఉంటుంది కాబట్టి చంద్రకాంత్ గారు నాతో ఏమన్నారంటే, సార్ కొంచెం ఏరోబిక్స్ చేద్దాం సార్ అన్నారు. 100% సార్. మరి వీళ్ళతో ఏరోబిక్స్ చేయించే పని మీదే. 100%. పాట అక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసి రెడీగా పెట్టండి. పాట సెలెక్షన్ కూడా మీకే ఇచ్చాం. అయ్యో సార్, డెఫినెట్గా సార్. మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు మేము డాన్స్ వేస్తాం. బ్లూటూత్ పాట రైట్. పీపీటీ ఒకసారి ఆన్ చేస్తారా? ఏదో ఒకటి. నేను పీపీటీ ఆన్ అయ్యేలోపు మీ అందరినీ ఒకసారి తెలుసుకోవచ్చా? నేను నాకు తెలియాల్సింది ఏం లేదు. మీ పేరు, మీరు చేసే వ్యాపారం, అంతే. నా పేరు శ్రీధర్ సార్. టెక్స్టైల్స్ కెరీర్, షూటింగ్ షర్టింగ్ సేల్ చేస్తాను. ఎక్సలెంట్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కళ్యాణ్ అండి. మనకు కస్టమైజ్డ్ గార్మెంటింగ్. ఓ గ్రేట్. నిత్వాదా దారస్ నాని అండి, మొబైల్స్ క్యాటగిరీ. ఏంటండి? దారస్ నాని. ఓ నాని. ఓ నైస్. మొబైల్స్ క్యాటగిరీ. గుడ్ గుడ్ గుడ్. శ్రీధర్ అంటే నా పేరు. విజయ్ కృష్ణ శ్రీధర్. డెకరేషన్స్. డెకరేషన్స్ డెకరేషన్ హోల్సేల్. కరెక్ట్ సరిపోయింది మీకు. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా పాటలు ఉన్నాయి కదా, ఒకసారి యూట్యూబ్ ట్రై చేయండి. కూల్. 1 minute అన్నదాత సుఖీభవ. నా పేరు స్వరూప్ అండి. షుగర్ పల్స్ స్వీట్ పల్స్ హోల్సేల్. కూల్. మీలాగే స్వీట్గా ఉంటాయి అన్నమాట. గుడ్ మార్నింగ్. కిషోర్ చాలాది కంగన్ వాటర్ కేటగిరీ. ఏంటండి ఇది? కంగన్ వాటర్. ఓహో, అంటే అయనైజర్, వాటర్ అయనైజర్. అయనైజర్స్. రావట్లేదు. కంగారు. మార్నింగ్ అండి. పేరు అమర్నాథ్, వైష్ణవి కంప్యూటర్స్. ఓ గుడ్. మార్నింగ్ సార్. అది ఆర్కిటెక్ట్. కూల్. బాగుందా ఈ ఆర్కిటెక్చర్? పర్లేదా? మార్నింగ్ సార్. అది కన్స్ట్రక్షన్ బిల్డింగ్. ఓ రైట్. ప్రూఫింగ్. కూల్. నాగరాజ్ అండి. ఎలక్ట్రికల్ గుడ్స్ కేటగిరీ. ఎక్సలెంట్. గుడ్ మార్నింగ్ అండి. దిస్ ఇస్ అఖిల్, పెయింట్స్ కేటగిరీ. పెయింట్స్. కూల్. మీరు అంటే ఇవన్నీ మెంబర్స్ నేమ్స్ ఉన్నాయా? ఓకే ఓకే రైట్. My name is Anwar. My Saree section. Uh-huh. My firm name is Ramya Science. గుడ్. క్లీనింగ్ సర్వీసెస్. గుడ్. నైస్ అండి. డిఫరెంట్ కేటగిరీస్. ప్లీజ్ సార్. వెంకట రామకృష్ణ అండి. ఓ గ్రేట్. హార్డ్వేర్. హార్డ్వేర్. అందుకే మీ మీసాల్లోని మొక్కల్లోని ఆ హార్డ్వేర్ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. శ్రీకాంత్ చార్టెడ్ అకౌంటెంట్. అందుకే సైలెంట్గా ఉన్నారు ఈయన. విజిటర్ పేరు, ఇది ఎడిటింగ్లో తీసేవా ప్లీజ్? నేమ్, కేటగిరీ, మీది కదా, నాది. స్కిన్ కేర్. నైస్ అండి. కేటగిరీ, అది ఎవరైనా హూ. ఓ గ్రేట్. మీరు మేము ఒకటే పార్టీ. ఓ చేశారా? సంగీ గారి దగ్గర. నా ప్రయాణం ఏంటో వయసుల దగ్గరే ప్రారంభమైంది. ఓ గుడ్ గుడ్ గుడ్. నైస్ సార్. సాయి కుమార్ అంటే ఇన్సూరెన్స్ కేటగిరీ. నైస్. నా పేరు సతీష్ అండి, వీళ్ళని కన్స్ట్రక్షన్. గుడ్. Good morning, sir. Sikapalli Suharna. Rooms category. ఓకే. హోటల్. ఓకే గుడ్. Good morning, అండి. నా పేరు సుశీల్, ప్రింటింగ్ category. ప్రింటింగ్. గుడ్. వెరీ యంగ్ మ్యాన్. మనోజ్ సార్, పెట్రోల్ బంక్. సార్ కొంచెం వెళ్ళేటప్పుడు దగ్గరే సార్. అయితే మా చంద్రకాంత్ గారు దాంట్లో కూడా ఇచ్చేయండి. ఓ గుడ్ గుడ్. డిఫరెంట్గా ఉంది. హార్డ్వేర్ సర్వీసెస్. ఆన్లైన్ సర్వీసెస్. కూల్. ప్లీజ్. కన్స్ట్రక్షన్ కేటగిరీ. కన్స్ట్రక్షన్. అక్కడో బిల్డరు, ఇక్కడ కన్స్ట్రక్షన్. గుడ్. అక్కడ ఆర్కిటెక్ట్. కూల్. నెక్స్ట్. విశాల్ కుమార్, రిప్రజెంటింగ్ హోటల్ Hotel. హోటల్స్ కి కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్. ఓ గుడ్ గుడ్ గుడ్. కూల్. Sriram garu, hi. హలో, హ్యాపీ మార్నింగ్. Dr. Vishnu. So business karna, I would say I'm into medical profession. ఓ సో you're a medical doctor. Oh I'm good. advanced laparoscopic and board certificate. Oh cool.
ఈయనతో మనకి ఏదో కొంచెం పని ఉంది, ఎలా ఉంది? ఎవరికి నాకు 12 కొడుకు బట్ అదే వైద్యో నారాయణో హరియా హరియా ఒకటే కదా, అదొక చాలు, అది 2 minutes చాలు. ప్లే చేయగానే నేను సౌండ్ పెంచేస్తాను. ఓ గుడ్ గుడ్, సో యు ఆర్ లైక్ మీ దెన్. ఈయన పేరు చెప్పండి. వెంకటేష్. ఈయన ఏం చేస్తారో నేను చెప్పనా మీకు? ఎస్ సార్. నాకు తెలిసి ఈయన ఫైనాన్స్ బిజినెస్ చేస్తుండాలి. దానికి తోడు నాకు తెలిసి ఓ 200 kgs గోల్డ్ బిజినెస్ చేస్తుండొచ్చు. అంతేనా? ఇచ్చేయండి. ఇందాక లీక్ చేశాడు పేపర్. అదే పేపర్ లీక్ చేశారు. I said this is Manoj sir, events category. ఓ ఈవెంట్స్ కేటగిరీ, పర్లేదు, ఇది బాగానే నడుస్తుందా? ఏమైనా ఫ్లాస్ ఉంటే చెప్పండి, మార్చేద్దాం. సార్ వన్ సెకండ్ సార్. టుడే మనకి విజిటర్స్ ఇద్దరు వచ్చారండి. ఒక్కసారి డాక్టర్ గారు అండ్ కుశల్ గారు, ఇద్దరికి గట్టిగా చెప్పండి కొడతాం. థ్యాంక్స్ ఫర్ ద మార్నింగ్ కమింగ్ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. మీ బదులు నేనే చెప్పేసి థ్యాంక్ యూ సార్. అండ్ హరినాథ్ గారు ఫ్రమ్ రూమ్స్ కేటగిరీ, అండ్ కుబేరగ్రాండ్ సతీష్ గారు ఇప్పుడు రూమ్స్ కేటగిరీ నుంచి బిల్డర్ కేటగిరీ కింద మారారు. ఏది? ఓ ఇప్పుడు మీరేనా హోటల్? ఓ రూమ్ బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. మీ దాంట్లోనే సార్కి బస్ ఏర్పాటు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. 103 సార్, చెప్పండి మీ వాళ్ళకి. రైట్. జస్ట్ జోకింగ్, ఇట్స్ నైస్. సార్ ఇట్ ఈస్ రెడీ సార్. ద ప్రోమో ఇస్ రెడీ. Promo ready? ఎస్ సార్. ప్లే చేస్తున్నారా? ఎస్ సార్. ఏంటది ప్రోమో? దేఖలాంగే సాలా ఓకే రెడీ. ఇస్తాడ్ భగత్. వీళ్ళందరూ ట్రెండింగ్ గా అన్ని పాటలు చూస్తుంటారు కదా మీరు. పాత పాటలు పెట్టాలా, కొత్త పాటలు మా పెట్టాలా? నటరా నారుగారు చూస్తారు సార్, రోజీ కూడా చూస్తారు సార్. నో ప్రాబ్లం. దేఖలేంగే సాలా చాలా ఈజీగా చేయొచ్చు. మనందరం ఒకసారి లేద్దామా? నిలబడండి అందరూ ప్లీజ్. ఒక పని చేద్దాం సార్, ఒక పని చేద్దాం. వీళ్ళకి ఇప్పుడే చిన్నపిల్లలు కదా, ఒక్క నిమిషం ఆఫ్ బ్రదర్. చిన్నపిల్లలు కదా, వీళ్ళతో కాసేపు మాట్లాడి డాన్స్ చేద్దాం. ఛాన్స్ చేద్దాం. రైట్. మనందరం చాలా పెద్ద అయిపోయాం కదా. మనందరం LKG UKG ఫస్ట్ స్టాండర్డ్ అని చదువుకునే కదా వచ్చాం కదా. మిమ్మల్ని ఏం లేదు, మీ ఇంత నాలెడ్జ్ ఉంది మీ అందరికీ, డాక్టర్ గారితో సహా అందరికీ. నా ప్రశ్న ఏంటంటే, ఒక పోయం నేను అడుగుతాను, ఆ పోయం చెప్పాలంతే. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, కొంతమందికి మనవలు మనవరాలు కూడా ఉన్నారు కదా. పోయమ్స్ వింటూనే ఉంటాం కదా. వీళ్ళు వస్తే ఆ పోయం చెప్పమ్మా అని అడిగి చెప్పిస్తుంటాం కదా, వాళ్ళని సాధిస్తూ ఉంటాం కదా. కాబట్టి ఒక్క పోయం అడుగుతాను, ఒక్క పోయం చెప్పండి నాకు. ఎవరు కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి చంద్రకాంత్ గారు గిఫ్ట్ ఇస్తారు. అంతే కదా సార్? డన్ సార్. సో రింగా రింగా రోజెస్ అని ఒక పోయం ఉంది కదా, అది ఎవరు చెప్తారు? వెరీ గుడ్. ఏంటి సార్ మిగతా వాళ్ళకి రాదా? సరే ఆయన చెప్పడం అయిపోయింది, కానీ మిగతా వాళ్ళు కూడా చెప్పాలి. చెప్పకపోతే మీ ఎవరికి ఏమి రాదని ఫిక్స్ అయిపోతాను నేను. ట్రై చేయాలి మీరందరూ. అండ్ మీ అందరితో సార్ మీతో మాట్లాడే ముందు వీళ్ళందరికీ చిన్న మాట చెప్పి మీ దగ్గరికి వస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, అడల్ట్ ఎడ్యుకేషన్ అనేది చాలా టఫ్ తెలుసా. ఎందుకంటే నన్ను చూడగానే ఒక వ్యక్తి అనుకుంటాడు, నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, వీడు వయసు నాకు చెప్పేదేంటి. ఒకటో విషయం. ఏదో MCG MPhil చేశాడంటే ఈడేం బిజినెస్ పీకాడు పెద్దగా, వీడి దగ్గర నేను నేర్చుకునేది ఏంటి. రెండో విషయం, ఏదో రమ్మన్నారు, కాఫీ పెడతారు, ఇడ్లీ పెట్టి తిని వెళ్ళిపోదాం అని వస్తే ఇవన్నీ సోదేంటి, ఏదో ఒక యాటిట్యూడ్. ప్లీజ్ ఇలాంటివన్నీ వదిలేయండి. మీరు ఇక్కడ 1.5 hours ఇన్వెస్ట్ చేస్తున్నారు. యు ఆర్ ఇన్వెస్టింగ్ 1.5 hours మీ లైఫ్లో. అండ్ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఎంతమంది ఉన్నాం మొత్తం? 40+ ఇంటూ 1.5 hours. ఎన్ని అవర్స్ అయింది? 60 hours ఆఫ్ మ్యాన్ అవర్స్ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో దాన్ని మనం వేస్ట్ చేసుకోవద్దు. నేను తప్పు చెప్తే నువ్వు తప్పు చెప్పావని చెప్పండి, తప్పేం లేదు, నేర్చుకోవడానికి నేను రెడీయా? చెప్పండి. రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్, ఉషా ఉషా ఆల్ఫ్రెడ్. ఓ సూపర్. కరెక్ట్గా చెప్పాడు లేదా? కరెక్ట్గా చెప్తే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది కరెక్ట్ అన్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. రాంగ్ సార్. పాకెట్ ఫుల్ ఆఫ్ రోజ్. చేతులు కూడా లేవా మీకు? ఎత్తండి సార్. డాక్టర్ గారు గుడ్, వెరీ గుడ్. పాకెట్ ఫుల్ కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి సార్. పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్ అనుకుంటాను సార్. ఈయన రోజెస్ కావాలి ఈయనకి. అదేదో సినిమాలో అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించండి అన్నట్టు చంద్రకాంత్ గారికి రోజెస్ చూపిస్తూ ఉండాలి మనం. సార్ నెక్స్ట్ స్లైడ్లో చూపించడానికి ట్రై చేస్తాం. తప్పు అనుకునే వాళ్ళు ఎంతమంది? మాకు తెలియదు సార్ అనేవాళ్ళు ఎంతమంది? మర్చిపోయాను, తెలియదు. వెరీ గుడ్. మీరందరూ చాలా జెన్యూన్. మీరందరూ నాకు చిన్న పిల్లలతో సమానం. ఏం పాడాడు ఆయన? మరొకసారి మనం పాడుకుందామా? రింగా రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్. రోజెస్సా పోజెస్సా? మోజెస్సా? ఫోజెస్ అట. ఓకే ఫోజెస్. ఇంకా హషా బుషా ఆల్ ఫెల్ డౌన్. ఓకే ఆ పోయం ఏంటో ఒకసారి చూద్దాం మనం.
మనం ఒక్కసారి ఎల్కేజీకి వెళ్దాం సార్. స్లైడ్ షో ఆన్ చేయాలేమో. కూల్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఏంటది చదవండి అందరూ. అది రింగా రోజెస్ కాదు, రింగ్ ఓ రోజెస్, ఏ పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్. మోజెస్ ఫోజెస్ ఎవరు వీళ్ళంతా? ఏంటవి? పోసీస్ అంటే ఏంటి? ఫైన్, తెలుసుకుందాం. అటిష్యూ సార్, హర్ష బుష కాదు సార్, ఎక్కడి నుంచి వచ్చాయి సార్ ఈ పదాలు? ఇంగ్లీష్లో లేవు సార్ ఈ పదాలు, హర్ష బుష. అలా నేర్చేసుకున్నాం సార్ మనం, చాలా అన్యాయం సార్ ఇది. అటిష్యూ వి ఆల్ ఫాల్ డౌన్. ఇది దిక్కుమాలిన పోయం. ఇది ఎందుకు దిక్కుమాలిన పోయం అన్నాను తెలుసా? యూరోప్లో ప్లేగ్ వచ్చింది, మా డాక్టర్ గారికి బాగా తెలిసి ఉంటుంది, గ్రేట్ ప్లేగ్ గురించి చదువుకుని ఉంటారు. ఆ గ్రేట్ ప్లేగ్ వచ్చినప్పుడు అందరూ చచ్చిపోతుంటే పిల్లలకి థైమస్ బాగా పనిచేస్తుంది, సో వాళ్ళకి ప్లేగ్ అంత తొందరగా అటాక్ అవ్వట్లేదు. పెద్దవాళ్ళందరూ చచ్చిపోతున్నారు ఇళ్లలో, పిల్లలు మాత్రం ఉండిపోతున్నారు. ఈ పిల్లలందరూ నిరుత్సాహపడిపోకుండా ఉండడం కోసం వాళ్ళు అప్పటికప్పుడు ఒక ఆట క్రియేట్ చేసి వాళ్ళ మధ్యలో ఉత్సాహం పెంచడం కోసం ఒక పోయం రాశారు, దిక్కుమాలిన పోయం. ఏంటో పోయం? రింగా రోజెస్. వెళ్ళిపోతున్న శవాల్ని, ఆ వాసనని వీళ్ళకి తెలియకుండా ఉండడం కోసం ఒక రౌండ్లో ఫామ్ అవ్వండి, అందరూ చేతులు పట్టుకోండి, జేబుల్లో గులాబీ పూలు, ఆ పూలు వాసన వచ్చే జేబుల్లో పెట్టుకోండి. శవాల వాసన వస్తుంటుంది కదా అసహ్యంగా, అందుకు పెట్టుకోండి. అటిష్యూ ఎవడైనా తుమ్మాడా? పోతారా? తుమ్మితే పోతారు. అది ఆ పోయిన దానికి అర్థం. మన కర్మ ఏంటంటే మన పిల్లలకి ఇంట్లో నేర్పించి, అబ్బా ఎంత బాగా పాడాడు, ఎంత బాగా డాన్స్ చేసిందని చెప్పి దానికి చప్పట్లు కొట్టిస్తుంటాం, అవునా కదా? ఇప్పుడు మనం చప్పట్లు కొట్టుకుందాం, నిజం మనకు తెలిసింది, గట్టిగా చప్పట్లు కొట్టుకోండి, మీకు మీరు నిజం తెలుసుకున్నారు కదా. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక పోయం కూడా రాదు మీకు, ఏం బిజినెస్ చేస్తారు? అందుకని చిన్నపిల్లలు అయిపోయాం. చదువుకున్నవాడు ఉద్యోగస్తుడు అవుతాడు, చదివిరానోడు అది ఏమవుతాడు? ఎగ్జాక్ట్లీ. సో కొంచెం ముందుకెళ్దాం. ఈ శ్లోకం ఎవరికైనా తెలుసా? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృతః ఊరు తదస్య ద్వైస్యో పద్భ్యాం శూద్రో అజాయత. విన్నారా ఎప్పుడైనా ఈ పద్యం? వేదంలో చెప్పబడింది. వెళ్ళలేదా? విన్నారా? అర్థం తెలుసా ఎవరికైనా? తెలుసా? చెప్పండి ప్లీజ్. ఎగ్జాక్ట్లీ గుడ్. ఎగ్జాక్ట్లీ గుడ్. కరెక్ట్. శూద్రుడు పాదాల నుంచి వచ్చాడు, బ్రాహ్మణుడు ముఖం నుంచి వచ్చాడు, క్షత్రియుడు భుజాల నుంచి వచ్చాడు, వైశ్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? తొడల్లోంచి వచ్చాడు. మై డియర్ డాక్టర్ గారు, మీరు ఎలాగో ఇక్కడ ఉన్నారు, అనాటమీ మేము వేరేగా చెప్పుకోక్కర్లేదు. ఈ మొత్తం బాడీని ఇక్కడి నుంచి మన బాడీలో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా లేట్గా మన దహన కార్యక్రమాలు చేసేటప్పుడు లేట్గా కాలే భాగం ఏది? తుంటి భాగం. బోన్స్ అసలు లాస్ట్ అది, కానీ మాంసం ఉన్న దాంట్లో చూసుకుంటే ఆఖరికి తగలబడేది తొడలు, ఈ భాగం. అది స్ట్రాంగ్గా ఉన్న బాడీ, అక్కడ మజిల్ స్ట్రెంగ్త్ కరెక్ట్గా ఉన్న బాడీకి L2, L3, L4, L5 ప్రాబ్లమ్స్ లేవు, నడక ప్రాబ్లం లేదు, నడుం ప్రాబ్లం లేదు, నిలబడడంలో ప్రాబ్లం లేదు. అంటే ఆర్థిక పరిపుష్టి అలా ఉండాలని ఆ బాధ్యతని మీకు విష్ణుమూర్తి ఏనాడో అప్పగించాడు. మీకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. ముఖం నుంచి వచ్చిన వాడు మాట్లాడతాడు, యుద్ధం వచ్చినప్పుడు రాజు యుద్ధం చేస్తాడు, కానీ నిత్యం ఈ మొత్తం ప్రపంచాన్ని నడిపించేది విత్తం. అంటే ఏంటి? సంపద, డబ్బు. దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు మీరు ఎంత గట్టిగా ఉంటే ఈ సమాజంలో ఆ సమాజం అంత గట్టిగా ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద రిసెషన్స్ వచ్చినా ఈ భారతదేశ సమాజం కూలిపోలేదు, జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ స్మాల్ స్కేల్ వైశ్యాస్. మీకు తెలుసా విషయం? ఒక్కసారి వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోండి. 2008లో బ్లాక్ మండే వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ కూలిపోయింది, కానీ మన రెగ్యులర్గా ఉండే ఈ టౌన్స్లో, సిటీస్లో ఉండే ఆర్థిక పరిస్థితులు ఎక్కడ జారిపోలేదు, జస్ట్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. ఎన్నో బ్యాంకులు మూసేసుకున్నారు ప్రపంచంలో కదా, కానీ మన దగ్గర మాత్రం సంపద అలాగే టర్న్ అవుతూ ఉంది. ఎందుకు? కేవలం మీ ఆర్థిక తెలివితేటల కారణంగా. ఈ విషయాన్ని నేను 10 సార్లు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇవాళ నాకు మీ ముందు చెప్పే అవకాశం దక్కింది, థ్యాంక్స్ టు గాడ్. ఇప్పుడు చేద్దామా డ్యాన్స్? ఇంత ఉత్సాహంలో చేయలేమా? చూడండి అక్కడ కూడా తొడలే ఉన్నాయి మనవే. కమాన్, ఇప్పుడు పెట్టండి సాంగ్. నిలబడండి అందరూ, కాసేపు బాడీని ఏరోబిక్గా కదిలిద్దాం.
ఎందుకు అంటే ఉదయం కదా కాస్త డల్గా ఉంటుంది, వ్యాపారం కాబట్టి రాత్రి 12 వరకు ఎప్పటి వరకు ఆలోచించి పడుకొని ఉంటాం. కాస్త బాడీని కదుపుతాం. ఎలా కదుపుతున్నారు? జస్ట్ చేతులు పైకెత్తి కాలు ఇలా అనండి అంతే. డాక్టర్ గారు ముందుకు రండి, మీరు కూడా రండి లీడర్స్. మీరు స్టెప్పులు వాళ్ళకి దిశానిర్దేశం చేయాలి. డాక్టర్ గారు తప్పించుకున్నారు. ప్లీజ్ కమ్. గెస్ట్ సార్, అతిథి దేవో భవ మాకు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. देख लेंगे. ఇలా అనగలవా? కమాన్ పవర్ స్టార్స్, కమాన్. కొంచెం ఊపండి, షేక్ బాడీని గట్టిగా యాక్టివ్ చేస్తే కదా సిక్నెస్ కూడా పారిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. ఈ నైస్. సరే, మనం ఒక చిన్న గేమ్ ట్రై చేద్దాం. జస్ట్ మన సైకోమోటర్ అంటే మైండ్ అండ్ బాడీ ఈ రెండు కూడా సింక్లో ఉండాలి మనకి, రైట్? అందుకోసం కొంచెం బ్రెయిన్ని యాక్టివేట్ చేసి సైకోమోటర్ పార్ట్స్ అయిన చేతులతోని కాళ్ళతో ఏదైనా చేసే ప్రయత్నం చేయాలి, రైట్? ఇది మీరు యూట్యూబ్లో చూస్తుంటే ఈజీగా చేయొచ్చు, పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఇప్పుడు ఇలా ఉంది కదా నా చెయ్యి, ఇలా అవ్వాలి, కానీ నేను ఇలా తిప్పకుండా అవ్వాలి. ఎలా అవుతుంది? ఇలా ఉంది నా చెయ్యి, ఇలా మారాలి, కానీ నేను ఇలా తిప్పకూడదు. మనిషిని తిప్పేద్దామా? లేదు, చెయ్యే తిరగాలి, ఇలా తిరగాలి. ఇలా ఉన్న చెయ్యి ఇప్పుడు నా వైపు నేను చూసుకుంటున్న చెయ్యి అభయహస్తంగా మారాలి. లేదు, ఇందులో ఏమి దాపరికాలు లేదంటే మ్యాజిక్లు లేవు, ఇలాంటి ట్రిక్స్ ఏం లేవు. ఫిజికల్ గానే చెయ్యొచ్చు. ఏమైనా ఆలోచించగలరా? నాకు కనిపించాలి, నా చెయ్యి నాకు కనిపించాలి. ఇలా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడ, ఈయన నాకు దర్శనం ఇవ్వాలి, నేను అలా తిప్పుకోవాలి, కానీ ఇలా తిప్పకూడదు, ఇలా తిప్పకుండా తిరగాలి. ఇది ప్రాబ్లం. దిస్ ఈస్ ద ప్రాబ్లం. దిస్ ఈజ్ అ ప్రాబ్లం. ఇది ఒక సమస్య. దీనికి మనం షార్ట్ కట్స్ ఎతుకుతున్నామా, రైట్ రూట్ ఎతుకుతున్నామా? రైట్ రూట్ ఏంటి? ఇప్పుడు వరకు చెప్పినవన్నీ షార్ట్ కట్స్. అద్దం పెడదాం, తిరగేద్దాం, చేయి నరికేద్దాం, మళ్ళీ ఎతికేద్దాం, బుర్రతి పడి పెట్టేద్దాం, ఇవన్నీ షార్ట్ కట్స్ కాదు. సొల్యూషన్ ఏంటి? చేయి తిప్పేస్తారు కానీ, రైట్? చేయి ఎలా తిప్పుతాం? ఇలా తిప్పడం కాదు, అలా తిరగదు అసలు. అలా తిరగడానికి లేదు, కానీ తిప్పాలి. తిప్పి చూపించండి, కమాన్. చెయ్యని అసలు తిప్పకుండా తిప్పి చూపించండి నాకు. మీ చెయ్యి తిప్పేసారు. చెయ్యి ఇలా తిప్పకూడదు అసలు, ఇది ఇలాగే ఉండాలి, దీని పొజిషన్ మారకూడదు. రావాలి. ఇది ఇటు తిరగాలి, ఇది ఇలా ఉంది, ఇది ఇటు తిరగాలి, కానీ చెయ్యిని ఇలా తిప్పకూడదు. ఇది ఇలా ఉంది, ఇలా వచ్చాను, ఇలా ఎత్తాను, ఇలా వచ్చాను. వచ్చేసిందా? రాలేదా? వచ్చిందా? నేను చెయ్యి తిప్పలేదు. నేను దీన్ని హ్యాండ్ అని తిప్పొద్దట, నా 4 హ్యాండ్ తిప్పొద్దని చెప్పలే మీకు. మీరు చెయ్యి పైకి లేపారు, తిప్పొద్దని చెప్పానా? చెప్పలేదు. ఇది తిప్పొద్దు, ఇలా తిప్పొద్దు. ఇది ఇలాగే ఉంచండి. మన బాడీ అలా తయారు చేయబడింది. డాక్టర్ గారు ఇంకా బాగా చెప్తారు మనకి. మన బాడీ అలా తయారు చేయబడింది. ఇట్లా ఉంది, ఇలా కిందకి దించాను, నేనేం తిప్పట్లేదు చూడండి. ఇటు వచ్చాను, మళ్ళీ పైకి లేపాను, మళ్ళీ కిందకి వెళ్ళాను, మళ్ళీ ఇలా వచ్చాను, మళ్ళీ పైకి లేపాను. సొల్యూషన్ ఉందా లేదా ప్రాబ్లంకి? మోచేయి తిప్పాను, నేను చెయ్యి తిప్పలేదు. మోచేయి తిప్పలేదు యాక్చువల్గా. మన చెయ్యే అంతే, మన బిల్డే అంత ఇలాగ తిరుగుతుంది, అది అంతే. సొల్యూషన్ ఉందా లేదా ఈ ప్రాబ్లంకి? ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ క్రియేట్ అయ్యాకనే ప్రాబ్లం వచ్చింది ఈ ప్రపంచంలోకి, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్సర్సైజ్ చాలా సింపుల్గా మీకు అనిపించవచ్చు, చాలా టెక్నిక్ అని. ఇది ఎలా చిన్న విషయం అని ఎలా తెలుస్తుందంటే, టెక్నిక్ తెలిసిపోయాక తెలుస్తుంది ఇది చిన్న విషయం అని.
టెక్నిక్ తెలియనంత వరకు మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడికో పరిగెడుతుంటాయి. చేయి నరికేద్దామా, అటు తల తిప్పేద్దామా, డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు కుట్టేద్దామా, వెనక్కి తిప్పి నో కదా. సో ఈ ఎక్సర్సైజ్ అందరం ఒకసారి చేద్దామా? ఎవరైనా అడిగితే మీరు చెప్పాలి కదా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో. చేయి పెట్టారా? రెడీ? మళ్ళీ కిందకు వచ్చాం, మళ్ళీ తిప్పాం, మళ్ళీ లేపాం, వచ్చేసింది చెయ్యి. తిప్పినప్పుడు తిప్పుతోంది ఇక్కడ, ఇది కాదు. క్లియరా? డన్, వెరీ గుడ్. సరే కొంచెం ముందుకు వెళ్దాం. మనం ఏం తెలుసుకోబోతున్నాం? ఆయన పేరు పెట్టారు, ఆయనే నామకరణం చేసేది దానికి, టీఈబీ అని. ఏం సార్ అది పేరు? టెక్నిక్స్ ఫర్ ఎఫెక్టివ్ బిజినెస్. టెక్నిక్స్ ఫర్ ఎఫెక్టివ్ బిజినెస్. ఒక ఐఏఎస్ ఉన్నాడు, గొప్ప ఐఏఎస్. ఆయనకి ట్రైనింగ్ ఇచ్చిన కోచింగ్ సెంటర్ నడిపేవాడు ఉంటాడు. వాడెప్పుడు ఐఏఎస్ కొట్టలేదు, ప్రిలిమ్స్ కొట్టలేదు, మెయిన్స్ కొట్టలేదు, ఇంటర్వ్యూకి కూడా వెళ్ళలేదు. ఈ డాక్టర్ గారికి ఏదో ఒక దగ్గర చదువుకొని ఉంటారు. మిమ్మల్ని నేను సెంటర్ చేస్తున్నాను అనుకోకండి, ఇవాళ చాలా యాక్టివ్గా ఉన్నారు, మీరు అట్రాక్ట్ చేస్తున్నారు నన్ను. సో డాక్టర్ గారు వాళ్ళ టీచర్స్, మీ టీచర్స్ అందరూ కూడా కోట్లు సంపాదించే గురవారెడ్డి గారా? కాదే. కానీ ఈయన ఆయన దగ్గరే నేర్చుకున్నాడు, కానీ ఈయన కోట్లు సంపాదిస్తున్నాడు. మరి వాళ్ళు గొప్ప, ఈయన గొప్ప కదా? నేను కూడా అంతే. సో నాకు వ్యాపారం చేసిన అనుభవం లేదు, కానీ చూసి గ్రహించిన విషయాలు మీకు చెప్పే అనుభవం ఉంది. అందుకే ఇక్కడికి వచ్చాను, అందుకే మనకి ఈ సెషన్. రైట్, బిజినెస్ ఏంటి చూడండి. ఒక చిన్న స్టోరీతో మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ స్టోరీయే మొత్తం మన కథ అంతటికి కూడా మూలము, చివరి దాకా నడిపించేది. బిజినెస్ నాట్ ఈజీ, నాట్ టఫ్. ఈజీ కాదు, టఫ్ కాదు. ఇందాక క్వశ్చన్ లాంటిది ఇది కూడా. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈయన ఎవరో తెలుసా మీకు? ఎడ్యుకేషన్లో ఎవరు లేరు కదా? రైట్. ఫిజిక్స్ వాలా పేరు విన్నారా? ఫిజిక్స్ వాలా, ఎస్, రీసెంట్ ఐపీఓ, కరెక్ట్. కాంటెంపరీ కేసు ఇది, రైట్. ఈయన పేరు అలక్ పాండే. ఓకే, ఈయన కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందు ఏం కావాలనుకుంటాం? ఇన్వెస్ట్మెంట్ అని ఆలోచిస్తాం, డబ్బు అనే యాంగిల్లో ఆలోచిస్తాం. ఆయన డబ్బు లేకుండానే బిజినెస్ స్టార్ట్ చేశాడు. రూపాయి ఇన్వెస్ట్ చేయలేదు. ఇవాళ 14,450 కోట్ల రూపాయల సంపదకు ఆయన ఆస్తిపరుడు. నిన్ననే రీసెంట్గా షారుఖ్ ఖాన్ని తలదన్ని 12,450 కోట్లతో షారుఖ్ ఖాన్ ఉన్న పొజిషన్ని తన్ని 14,450 కోట్లతో ఐపీఓ. ఎవరు చెప్పారు ఇప్పుడు? ఐపీఓతో ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఈయన చేసిన పని ఏంటి? సింపుల్. ఈయన బీటెక్ జాయిన్ అయ్యాడు కాలేజ్లో, మనలాగే అంటే మన పిల్లలు ఎలా అయితే ఆస్పైర్ చేసి జాయిన్ అవుతారు అలా జాయిన్ అయ్యి అక్కడ ఎడ్యుకేషన్ ఈయనకి నచ్చలా. వాళ్ళు చెప్తుంది సరిగ్గా అనిపించలే. 3 ఏళ్ళు బాగానే పాస్ అయిపోయాడు, మంచి మార్కులు వచ్చి. కానీ ఇది కాదు, మన ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇది కాదు అని 3 Idiots సినిమా ఎవరైనా చూసారా? అందులో ఆమిర్ ఖాన్ టైప్లో ఆలోచించాడు. కంప్లీట్ చేయాల్సింది, తీసుకోవాల్సింది డిగ్రీలు కాదు, మనం తయారు చేయాల్సిన గొప్ప వాళ్ళని అని చెప్పి 4వ ఇయర్లోని బీటెక్ వదిలేసి బయటకు వచ్చేసాడు. చదువు లేనివాడు ఏమవుతాడు? మంచి వ్యాపారస్తుడు అవుతాడు. బీటెక్ డ్రాప్ అవుట్గానే చూశారు అందరూ. బయటకు వచ్చి ఎలా బతకాలో తెలియదు. కానీ నాకు వచ్చింది ఏంటి, నాకున్న స్కిల్ ఏంటి, నేనేం చేయగలను, దాని మీద ఫోకస్ పెట్టాడు. ఆయనకి చదువు చెప్పడం వచ్చు. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ టీచ్ చేయడం స్టార్ట్ చేశాడు. 50 రూపాయలు గంటకి. ఇది ఎప్పుడుదో తెలుసా? 2014లో. ఆయన రూమ్ రెంట్కి కూడా డబ్బులు సరిపోయేవి కాదు. మహా అయితే రోజుకి 2-3కి ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పేవాడు. ఫ్రెండ్స్ రూమ్లో ఉండి ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని గడిపేవాడు. కొన్నాళ్ళకి ఫోన్ కొని దానిలో నా వీడియోస్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఫ్రెండ్ ద్వారా పొంది ఒక ఫోన్ కోసం తన తల్లి దగ్గర 5,000 రూపాయలు తీసుకున్నాడు. అప్పటివరకు ఆయన ఫోన్ కూడా లేదు. 2014లో మనందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. బ్లాక్బెర్రీ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నాం ఆ టైంలో, అవునా? ఆయన దగ్గర బేసిక్ మోడల్ ఫోన్ కూడా లేదు 2014లో. వాళ్ళ అమ్మ దగ్గర 5,000 తీసుకున్నాడు. అది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఆయన ఫోన్ కోసం ఫోన్ కొనుక్కున్నాడు. ఫోన్ని ఒక 300 రూపాయలు ట్రైపాడ్ మీద పెట్టాడు. 200 రూపాయలు మైకోట్ కొన్నాడు, ఇలాంటిది తగిలించుకున్నాడు. తను పిల్లలకు చెప్పే ప్రతి విషయాన్ని, ప్రతి క్లాస్ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. యూట్యూబ్లో తన ఫ్రెండ్ తనకు అప్లోడ్ చేయడం కూడా రాదు, ఒక ఫ్రెండ్ హెల్ప్ తీసుకున్నాడు. ఆ ఫ్రెండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. 9 ఏళ్ళ తర్వాత ఆయన యాప్కి వాళ్ళ మొన్న ఐపీఓ పెడితే
$2.8 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి 9 ఏళ్లలో. ఆయన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5 + 3 + 200 అంటే 5,500 ఆయన ఇన్వెస్ట్మెంట్. కానీ ఆయన ఇన్వెస్ట్మెంట్ డబ్బులు కాదు, ఆయన ఇన్వెస్ట్మెంట్ ఆయనే, ఆయన స్కిల్ ఆయన ఇన్వెస్ట్మెంట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మీ స్కిల్లే మీ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎంత సూషా ఎఫెక్ట్స్ చేశారన్నది కాదు, మీ స్కిల్ ఏంటో, మీ కోర్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకొని దాని మీద వర్కౌట్ చేయండి. డెఫినెట్గా మీరు అలక్ పాండే అంత అవ్వకపోయినా 1000 కోట్ల క్లబ్లో ఈజీగా చేరిపోతారు. బేసిక్గా మీకు భగవంతుడి ఆశీర్వాదం ఉంది బ్రదర్స్. అప్పుడు మీరు ఎందుకు భయపడతారు? మీ కోర్ స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు మేము పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్తాం, మీ కోర్ స్ట్రెంగ్త్ ఏంటో ఐడెంటిఫై చేయండి, దాని మీద ఇన్వెస్ట్ చేయండి. అనవసరంగా అది చదివేస్తే ఇది అయిపోతాం, ఇది చదువుకుంటే అది అయిపోతామని చదువుని కొనకండి అని చెప్తున్నాం. సో ఈయన స్టోరీలో మనకు కనిపించే గొప్ప గొప్ప విషయాలను ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. చూడండి, ఒకటి మొన్న వచ్చిన ఎవరో ఆనంద్ మహీంద్రా ఎవరో షేర్ చేశారు. ఆయన కూడా పెద్ద కోటీశ్వరుడు కదా ఈ దేశంలో. ఆయన షేర్ చేశాడు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా. ఏమని? లాస్ మేకింగ్ స్టార్టప్ ఫిజిక్స్ వాలా ఫౌండర్ అలక్ పాండే బికమ్స్ రిచర్ దాన్ షారుఖ్ ఖాన్ ఆఫ్టర్ ఏ 223% జంప్ ఇన్ నెట్ వర్త్ టు 14,510 crores ఆఫ్ రూపీస్. ఇందులో ముందు కనిపించి చూసారా, లాస్ మేకింగ్ స్టార్టప్ అని. ఆయనకి ఫస్ట్ వచ్చిన ఇన్కమ్ ఎంతో తెలుసా? ఈ రెవెన్యూ యూట్యూబ్ని చేస్తే 8,000 రూపాయలు. అది కూడా 6 నెలలకు 7 నెలలకు వచ్చింది. ఇందులో లాస్ మేకింగ్ ఎందుకు అంటే ఎన్ని మ్యాన్ అవర్స్ ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఎంత మనీ వస్తుంది దాని ప్రకారం అది లాస్ మేకింగ్. తర్వాత ఫిజిక్స్ వాళ్ళ యాప్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన పెట్టిన ఫీజు ఎంతో తెలుసా? 499 రూపాయలు. అక్కడితో స్టార్ట్ చేశాడు. ఈరోజు కూడా ఆయన దగ్గర పేద పిల్లల కోసం కోర్స్, అంటే మనం కూడా జాయిన్ అవ్వచ్చు, మనం పేద పిల్లలను డిక్లేర్ చేసుకొని మనం కూడా జాయిన్ అవ్వచ్చు. 3,500 మాత్రమే. దాన్ని ఆయన ఏ రోజు మార్చలేదు, దాన్ని అలాగే ఉంచాడు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఇన్ని లక్షలు పెడితేనే అన్ని కోట్లు సంపాదించుంటాడు ఈయన అనుకుంటే అది పొరపాటు. ఎంత నెట్వర్క్ని బిల్డింగ్ చేసుకున్నా నేను, నెట్వర్క్ ఈక్వల్స్ టు నెట్వర్క్. సో అదే మనకి అలక్ పాండే చెప్పే ఒక ఎగ్జాంపుల్. మరి ఈయన మోడస్ ఆపరాండి ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చేశాడు? బయట అన్నీ కూడా 2014, 15, 16లో ఫస్ట్ టైం ఆయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు ఆయన ఎన్నో కోచింగ్ సెంటర్లకు కూడా వెళ్ళాడు. 2015లో నేను ఫిజిక్స్ టీచ్ చేస్తాను, నేను మ్యాథ్స్ టీచ్ చేస్తాను, నాకు బాగా వచ్చు, నేను అర్థమయ్యేటట్టు హిందీలో చెప్పగలనంటే ఒక్క కోచింగ్ సెంటర్ ఆయన తీసుకోలేదు. ఒక్క సెంటర్కు నువ్వు పనికిరావు కోచింగ్ అని చెప్పి ఆయన కోటా టు కోటి. కోటా అంటే తెలుసు కదా మీ అందరికీ, రాజస్థాన్లో కోచింగ్ సెంటర్ ఫ్యాక్టరీ అది కోటా అంటే. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడు? కోటి అంటే మార్కెట్కి వచ్చాడు. జస్ట్ నడి రోడ్లో ఉండే ఒక చిన్న మార్కెట్కి వచ్చాడు. అంటే ఏంటి? యూట్యూబ్లో జస్ట్ ఒక ర్యాండమ్ ఛానల్ అంతే. కానీ ఇవాళ ఆ మోడస్ ఆపరేండి ఎలా ఆపరేట్ చేశాడని దాని ప్రకారమే ఆయన ఈ స్థాయికి ఎదిగాడు. అది ఎలా ఆపరేట్ చేశాడన్నది ఆయన ఫండాలో నెక్స్ట్ మనం తెలుసుకుందాం. ఇంకోటి ఏంటి? టార్గెట్ ఆడియన్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకున్నాడు. నా స్కిల్ ఏంటి, నేను ఎవరికి పనికొస్తాను, దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకున్నాడు. ఎవరు వాళ్ళు? 18 నుంచి 25 మధ్యన ఉన్నవాళ్ళు నా టార్గెట్ అని పెట్టుకున్నాడు. ఫైన్, బాగుంది. నెక్స్ట్ కాస్ట్ సేవింగ్. ఇందాక చెప్పినట్టు ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? చాలా చిన్న ప్రైజెస్తో స్టార్ట్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఈజీ టు యూజ్. ఏం చేయాలి? యాప్ వేసుకోవాలి, క్లాస్కి వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి, ఏం లేదు, యూట్యూబ్లో క్లిక్ చేస్తే వచ్చేసరికి ఈజీ టు యూజ్ పెట్టుకున్నాడు. అంతే, అయిపోయింది, సింపుల్. ఇప్పుడు ఆయన ఫండా ఏంటో ఒకసారి చూద్దాం. ఆయన జేమ్స్ బాండ్. ఫస్ట్ ఏంటి? ఆయన జేమ్స్ బాండ్. ఎందుకో తెలుసా? ఆయన స్నేహితుడు ప్రతీక్ మహేశ్వరి, ఆ స్నేహితుడితో కలిసి ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి తర్వాత యాప్ని స్టార్ట్ చేశాడు. ఈయనకి అవన్నీ రావు, నాకు ఇదొచ్చు, నాకు రానిదేదో నా ఫ్రెండ్స్ గ్రూప్లోనే వెతుక్కుంటాను, అడుగుతాను అని తీసుకున్నాడు. ప్రతీక్ మహేశ్వరి ఆయనకి తోడయ్యాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి 14,510 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి ఏంటి చక్రవర్తులు, అంతేనా? సో అందుకే అక్కడ నెట్వర్క్ ఏమైంది? నెట్వర్క్ అయింది. నెక్స్ట్ ప్రైసింగ్. ఆయన ఫండాలో నెక్స్ట్ ప్రైజింగ్. నెక్స్ట్ పార్ట్నర్, తన భార్య శివానీ దూబే. ఈమె ఒక జర్నలిస్ట్. 2016లో ఈయన ఛానల్ పెట్టినప్పుడు ఈయన ర్యాండమ్గా ఫ్రెండ్స్ లాగా ఇంకొక ఫ్రెండ్ ద్వారా కలిసి మాట్లాడుకున్నారు. ఆమె ఫస్ట్ ఆయనకి ఒక టీషర్ట్ డిజైన్ చేసి ఇచ్చింది. ఫిజిక్స్ వాలా అనే ఒక టీషర్ట్ డిజైన్ చేసి ఇచ్చింది.
అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ IPO లిస్టింగ్ వరకు ఆమె కంటిన్యూస్గా తన ఐడియాస్తో ప్రమోషన్ పార్ట్ అంతా తనే చూస్తోంది. తన స్కిల్ మీడియా జర్నలిస్ట్, తను ప్రమోషన్ పార్ట్ అంతా తనే చూస్తోంది. పార్ట్నర్ని యూజ్ చేసుకున్నాడు. అండ్ లాస్ట్ క్యారెక్టర్ ఏంటో తెలుసా? 2018, 19, 20 ఆ సమయంలో కోవిడ్ వచ్చిన తర్వాత ఫిజిక్స్ వాళ్ళ తాలూకా హైప్ ఒకేసారి పెరిగింది. ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ వచ్చి బాగా పెరిగింది. ఆ సమయంలో మన దేశంలో కార్పొరేట్ కంపెనీలకి ఏమైనా తక్కువ? ఎవడైనా ఎదుగుతున్నాడంటే ఏం చేస్తాం? 100 కోట్లు పడేసి కొనుక్కుందాం, 1000 కోట్లు పడేసి కొనుక్కుందాం అని. అప్పటికింకా ఆయన నెట్వర్త్ 200 కోట్లు 300 కోట్లు కూడా లేదు. కానీ 1000 కోట్లు ఆఫర్ చేశారు ఆయనకి. 1000 కోట్లు ఇస్తాం, నీ కంపెనీస్ యాజ్ డీస్గా ఇచ్చేయి, నువ్వు మా దగ్గర ఇన్స్ట్రక్టర్గా ఉండు, నువ్వు చెప్పు పాఠాలు, నీకు మళ్ళీ మేము వేరేగా నీ రాయల్టీ నీకు పే చేస్తుంటాం, మేము యాప్ క్రియేట్ చేసుకుంటాం, మేము నడుపుకుంటాం అని అడిగారు. మనమైతే ఏం చేస్తాం? ఇచ్చేస్తాం. 1000 కోట్లు. మన దగ్గర ఇప్పుడు 100 కోట్లు కూడా లేవు. కానీ ఆయన ఇవ్వలేదు. క్యారెక్టర్. నేను ఎందుకు స్టార్ట్ చేశాను? నా స్కిల్ని అమ్ముకోవడానికి స్టార్ట్ చేశానా, నమ్ముకొని స్టార్ట్ చేశానా? అఫ్ కోర్స్ బిజినెసే చేస్తున్నాను. మరి నా క్యారెక్టర్ ఏది? వెర్ ఈజ్ మై క్యారెక్టర్? ఒకవేళ ఆ రోజు 1000 కోట్లకు ఆయన కంపెనీ అమ్మేస్తుంటే ఇవాళ ఆయన గురించి మనం పాఠంలో చెప్పుకునే వాళ్ళమా? ఇవాళ రతన్ టాటా గురించి మనం చెప్పుకుంటాం. బికాజ్ ఎందుకు? క్యారెక్టర్. జస్ట్ క్యారెక్టర్. మీరు ఎన్ని కోట్లైనా ఇవ్వండి, ఆయన పట్టుదల ఆయన వదిలిపెట్టాడు. రైట్? అందుకు ఈ 4 ఆయన ఫండా, వీటి గురించి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం, ఎలా చేశాడు అనేది. ఇదేంటో తెలుసా మీకు? సైన్స్ చదువుకున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఏంటది? కెమికల్ బాండింగ్, సోడియం క్లోరైడ్. ఒక్కసారి చూడండి, ఈ Na మొదట ఎలా ఉంది? పెద్దగా ఉంది. పాజిటివ్లు నెగిటివ్లు అనేది ఇవన్నీ వదిలేయండి, సైన్స్లోకి వెళ్ళొద్దు. సింపుల్ లాజిక్. Na ఎలా ఉండింది? ఫస్ట్ పెద్దగా ఉంది. క్లోరిన్ చిన్నగా ఉంది. కానీ తన దగ్గరున్న ఒకటి దానికి ఇస్తే అది కంప్లీట్ అవుతుంది, అది పెద్దగా అవుతుంది. బట్ ఇద్దరూ కలిస్తే సాల్ట్ అవుతుంది. రైట్? ఇది నెట్వర్కింగ్లో మనం ఫాలో అవ్వాల్సిన ఒక చిన్న ఫార్ములాని మనకు చెప్తోంది. మన పక్కనున్న వ్యక్తి మనకన్నా ఎక్కువ వ్యాపారం చేస్తున్నాడా, తక్కువ వ్యాపారం చేస్తున్నాడా? ఒకవేళ వీడు నా దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తే నేను నా ప్రియారిటీ కోల్పోతానా? వీడికన్నా 100 రూపాయలు ఎక్కువ ఎప్పుడు సంపాదించాలి అని మీ పక్కనున్న వాళ్ళ గురించే మీ గ్రూప్లోనే మీరు ఆలోచిస్తున్నారనుకోండి, మీరు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు అని అర్థం. అర్థమవుతుందని నేను చెప్తాను మీకు. డాక్టర్ గారికి వైద్యం చేయడం వచ్చు. రైట్? ఆర్కిటెక్ట్ గారికి ఎక్కడున్నారు? ఆర్కిటెక్ట్ గారికి బిల్డింగ్ కట్టడం వచ్చు. ఇక్కడ బిల్డర్ ఎవరో చెప్పారు, ఈయనకి బిల్డింగ్ కట్టడం వచ్చు. ఆయన తయారు చేసిన దాన్ని ఈయన కట్టడం వచ్చు. ఇంకొకరు ఈ హాస్పిటాలిటీ, బెడ్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తా ఉన్నారు. గూడ్స్ మీరే కదా చెప్పారు. కుశల్ సర్జికల్స్ ఎవరు? మీరా? సర్జికల్స్ మీరు చెప్పారు. మీరు సర్జికల్స్ అండ్ మెడిసిన్స్ మీరు ఇస్తారు. రైట్? ఇప్పుడు డాక్టర్ గారు హాస్పిటల్ పెట్టాలి అనుకుంటే వీళ్ళని నమ్మడం కరెక్టా, బయట వాళ్ళని నమ్మడం కరెక్టా? మన వాళ్ళనే నమ్మాలి. కానీ మనం నమ్ముతున్నామా? దట్స్ ద బేస్ క్వశ్చన్. మీకు మీరు అడగండి, నాకు చెప్పొద్దు సమాధానం. మీరు నమ్ముతున్నారా? ఉప్పు మనం రోజు వేసుకుంటాం. ఉప్పుని ఉప్పు అని కూడా అనొద్దంటారు, లేదని చెప్పొద్దంటారు, రుచి అని చెప్పమంటారు దాన్ని. అలాంటి ఉప్పు తయారవడానికి సోడియం ఎంత త్యాగం చేసి ఉప్పుగా మారి తన వాల్యూని పెంచుకుంటున్నప్పుడు, అరే నేను డాక్టర్ని, నేను ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకు అని నేను అనుకొని ఆగిపోయి, నా దగ్గరికి ఎవడైనా 1000 కోట్లు పెట్టి హాస్పిటల్ పెడతానంటే వస్తానంటే ఆయన ఎప్పుడు అదే క్లినిక్లో ఉండిపోతాడు. ఆయన చంద్రకాంత్ గారు ఇన్వెస్టర్ అనుకుందాం, ఇదే గ్రూప్లో. నా దగ్గర ఇంత స్కిల్ ఉంది, రోజుకి 30 ఆపరేషన్లు చేస్తాను, ఆడు 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు చెప్పిన కార్పొరేట్ ఒకటి తినేస్తున్నాడు. మనం అంతకన్నా తక్కువగా బాగా చేయొచ్చు, మంచి హాస్పిటల్ పెట్టవచ్చు, అందరికీ చేరువవచ్చు, డబ్బు లక్ష్యం 2 నెరవేరుతాయని ఈ దగ్గరికి వచ్చాడు. సరే డాక్టర్ గారు, నేను మిమ్మల్ని నమ్మి 20 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాను. ఫైన్. ఇప్పుడు 20 కోట్లలో బయట ఎవరి దగ్గరికి వెళ్తే డాక్టర్ ఫుల్ సంపాదిస్తాడు, మనకేమిస్తుంది, ఇది దొబ్బేద్దాం, అంతే కదా డాక్టర్ల మీద. అదే కదా నా వీళ్ళు నిజంగా వెళ్ళి 32 ఏళ్ళు జీవితాన్ని, ట్రూ ఆర్ రాంగ్, 32 ఏళ్ళు మనం ఆ టైంకి ఆల్రెడీ సంపాదన స్టార్ట్ చేసేసి మనం కారులో తిరుగుతుంటాం. వాళ్ళు మాత్రం మాకెక్కడ ఉద్యోగాలు వస్తాయో, మేము ఎప్పుడు మంచి సర్జరీలు చేస్తామో, నా హ్యాండ్ వర్క్ బాగుంటుందని ఎవడైనా మెచ్చుకుంటాడో లేదో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అలాంటి డాక్టర్ తినేస్తున్నాడు యాటిట్యూడ్ బయటపడేసి మన కోసం వర్క్ చేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఇక్కడ దొరుకుతారు. ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి, భయ్యా
ఆయన పెడతా అన్న డబ్బులు, సరే సార్ అందరికీ 2 లక్షలు తీసుకుంటా ప్లాన్కి, మీకు 1,00,000కే చేస్తా అంటారా అనరా? అనలేకపోతే ఆయన ఫెయిల్ అయినట్టు, అడగకపోతే మీరు ఫెయిల్ అయినట్టు, 20 కోట్లు పెట్టకపోతే మీరు ఫెయిల్ అయినట్టు. నమ్మకం. ఇది నెట్వర్క్ ఉండే విలువ. దీన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది మన మైండ్ సెట్లో ఉంది, ఎక్కడో లేదు, మైండ్ సెట్లో ఉంది. ఇక్కడికి ఎందుకు వస్తున్నాం మనం? వాళ్ళు ఇచ్చే కాఫీ తాగడానిక? మీరు ఏం పెడతారు సార్ టిఫిన్లో? ఏమైనా వెరైటీగా పెడతారా? ప్రపంచం బయట నుంచి ఏమైనా తీసుకొచ్చి పెడతారు? కాంటినెంటల్ ఫుడ్ అది తినడానికి వస్తున్నారా? మీ ఇంట్లో అంతకన్నా బాగా చేస్తారు కదా. బాండింగ్. మామూలుగా బాపనోళ్ళ వంటలు, కౌంటోళ్ళ వంటలు బాగుంటాయి కదా. మరి మనకేం కొరవ? తిండి లేక వచ్చాం ఇక్కడికి. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? బిజినెస్ బాండింగ్. ఎస్. మరి ఆ బాండింగ్ ఏది? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. ఫిజిక్స్ వాళ్ళ ఏం చేస్తాడో అందులోంచి తీసుకొని NaCl ద్వారా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. మనం ఇనీషియల్గా కోల్పోతున్నట్టు కనిపించవచ్చు, మనం కోల్పోతున్నట్టు కానీ మనం బాండింగ్ ద్వారా ఒక కొత్త గొప్ప పదార్థాన్ని, ఈ ప్రపంచం అది లేకపోతే నడవని ఒక పదార్థాన్ని, ఉప్పు లేకుండా ప్రపంచం నడుస్తుందా? ఉప్పుని ఐశ్వర్యం అన్నారు. ఉప్పు లేకుండా నడుస్తుందా? నడవదు. అలాంటి ఒక గొప్ప పదార్థాన్ని తయారు చేయడానికి NaCl ఒక దీని ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వదిలేయండి, ఒక భాగాన్ని తీసుకొచ్చి తనకి ఇచ్చి క్లోరిన్ని పెద్దది చేసి NaCl ఫామ్ అయింది. ఏం జరిగింది? ఉప్పు తయారైంది. సో మనం అలా చేయలేమా? జస్ట్ థాట్ ప్రాసెస్ మార్చుకోవడానికి ట్రై చేద్దాం అంతే. ఇప్పుడు పరమేశ్వరి, అలక్ పాండే అదే చేశారు. అలక్ పాండే క్లోరిన్ లాంటోడు, సబ్జెక్ట్ ఉంది కానీ రీచ్ లేదు. మనోడి దగ్గర ఐడియాస్ ఉన్నాయి, ఇన్వెస్టర్స్ ఉన్నారు. మనోడు వెళ్ళి కలిశాడు. ఈయనతో కలిసి నేను పెట్టుకోవడం ఇది బిజినెస్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేనే ఒక మంచి టీచర్ని పెట్టుకుంటే అయిపోద్ది కదా. నో, కరెక్ట్ టాలెంట్ని ఐడెంటిఫై చేసుకొని తను ఇన్వెస్ట్ చేశాడు, తన టైంని, మనీని, తన ఇన్వెస్టర్స్ని. ఇవాళ ఇద్దరు కలిసే కదా అంత పెద్ద సామ్రాజ్యానికి ఓనర్లు అయ్యాడు. క్లోరిన్ ఒకటే అయిందా? ఇప్పుడు వాళ్ళిద్దరూ లేకపోతే ఉప్పు ఉందా అంటే అదే ఫిజిక్స్ వల్ల ఉందా? లేదు. సో దాన్ని మనం గమనించాలి. కొంచెం ముందుకెళ్దాం. ఈ బాండింగ్లో మనం ఏం చేస్తామన్నది. ఫస్ట్ మనకు వచ్చేది కనెక్షన్ క్రైసిస్. అంటే పక్కనున్న వాళ్ళతో పాజిటివ్ అప్రోచ్ లేకుండా కలవడం. మీరిద్దరు ఫ్రెండ్సా? మీరు ఫ్రెండ్సే కదా, మోస్ట్లీ ఫ్రెండ్సే. మీరు ఫ్రెండ్స్, మీరిద్దరు ఫ్రెండ్స్ కదా. ఇలా మనం ఏం చేస్తున్నాం? నాకు తెలిసినోడితో నేను కూర్చుంటాను. ట్రైనింగ్లో చంద్రకాంత్ గారు గుర్తుందో లేదో, మొట్టమొదటి మేము చేసే పని ఏంటో తెలుసా? మీ నెట్వర్క్ పెరగాలంటే కొత్త వాళ్ళు పక్కన వెళ్ళి కూర్చోండి. లాస్ట్ మీటింగ్లో ఎవరి పక్కన కూర్చున్నానో వాడి పక్కనే నేను కూర్చుంటానని అనుకుంటే మీరు కంఫర్ట్ జోన్లో కూర్చుంటున్నట్టు అర్థం. అంటే ఏంటి? నన్ను భరిస్తాడు, నన్ను అర్థం చేసుకుంటాడు, నా దగ్గర నుంచి చెమట వాసన వచ్చినా కూడా ఏమనుకోడు. చెప్తున్నా, ఇది మిడిల్ క్లాస్ ఆర్ నార్మల్ లివింగ్ బీయింగ్స్ యొక్క థాట్ ప్రాసెస్. అది కంఫర్ట్ జోన్. ఆ కుర్చీ మెత్తగా, హాయిగా, సుఖంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని గ్రోత్ జోన్లోకి వెళ్ళనివ్వకుండా మెత్తగా అక్కడే కూర్చోపెట్టేసి దశాబ్దాల తరబడి బాధపడుతూ ఉండేలా చేస్తుంది. షఫల్ చేద్దామా? రెడీయా? చలో షఫల్ అయిపోండి. కొత్త వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోండి. కొత్త వాళ్ళ దగ్గర, ఇప్పటి వరకు ఎవరి దగ్గర మీరు కూర్చోలేదో వాళ్ళందరి పక్కకి వెళ్ళి కూర్చోండి. కమాన్, ఫాస్ట్గా చేయండి, మన దగ్గర బోల్డ్ అంత టైం లేదు. ఆల్రెడీ 8:45. ఫాస్ట్గా మారిపోండి. మీ బోర్డులు అన్నీ మర్చిపోండి. ఈ బోర్డులు ఇవన్నీ మర్చిపోండి. మీరు ముగ్గురు కూడా అటు నుంచి బోర్డులు మర్చిపోండి. కాసేపు మారిపోండి, ఏమొద్దు, వెళ్ళిపోండి. కొత్త వాళ్ళ పక్కన కూర్చోండి ఫాస్ట్గా. ఓన్లీ యూ నుంచి ఇప్పుడు మీరు పక్కనున్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు కదా, ఇచ్చుకున్నారా? యూ నుంచి ఏమయ్యాం ఇప్పుడు మనం? వి అయ్యాం. వింటున్నారా? సార్ మీరు చెప్పండి సార్ సెషన్. సార్ ఆర్కిటెక్ట్ గారు పక్కన కూర్చొని, సార్ మీరు సెషన్ చెప్తారా? లేదు కదా సార్, ప్లీజ్ సార్ కొంచెం, పాపం అందరి టైం వేస్ట్ అయిపోతుంది. ఇందాక ఆయన ఒక్కడు యూ, ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాక వి. సో ఆ కనెక్షన్ క్రైసిస్ నుంచి బయటపడండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇంకా బాగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొంచెం టైం తీసుకుంటున్నా. వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్ ఫర్ 15 to 20 minutes. పర్లేదు కదా? మీ అందరికీ ఓకే కదా? ఐ షుడ్ ఆస్క్ యువర్ పర్మిషన్. ఓకే కదా మీ అందరికీ? ఫైన్, రైట్. మనందరం పెళ్ళిళ్ళకి వెళ్తాం, పార్టీలకు వెళ్తాం, రైట్? అక్కడ చాలామంది మనకు కనిపిస్తారు. వెళ్ళి ఏం చేస్తాం? బాగున్నారా? నేను తెలుగుతురా, రైట్. ఇప్పుడు లాస్ట్ టైం ఎంతమంది దగ్గరలో పెళ్ళిళ్ళకి వెళ్ళారు? అఫ్ కోర్స్ ముహూర్తాలు అయితే 20 రోజులు అయింది, పర్లేదు.
నవంబర్ 25 అనుకుంటా లాస్ట్ ముహూర్తం కదా. మనకు మూడాల గురించి బాగా తెలుసు, మన బిజినెస్ మీద ఎఫెక్ట్ చేసేది అదే, అవునా కదా? తెలుసు కదా మనకి. రైట్, ఎంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళాం సార్? అప్పుడు కూడా బిజినెస్ చేస్తున్నారు సార్, వెళ్ళలేదని చెప్పండి. వెళ్ళారా? నిలబడండి సార్, మీరు పట్టుకోండి. టకటక 10 మంది పేర్లు చెప్పండి, ఎంతమందిని కలిశారు? ఇవన్నీ అబద్ధ పేర్లు, నిజం పేర్లు అయితే టకటక అని చెప్పండి. అయితే అప్పుడు దానికి బదులు అది బెటర్, ఇంకా మోసం, ఇది సుఖం. ఎవరిని మీరు కలిశారు? ఎంతమందిని కలిసి ఉంటారు అక్కడ? వీళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎంతమందిని కలిశారు మీరు? అంటే ఊరికే ఇప్పుడు ఈయన ఉన్నాడు, నేను అక్కడ ఎదురెళ్ళాను, ఈయన నాకు తెలుసు, ఈయన శ్రీరామ్ అంటే శ్రీరామ్ మేము చూసాం సార్, చాలాసార్లు చూసాను అని అంటాం కదా. అంతేనా? పోనీ ఆ 3 మెంబర్స్ పేర్లు చెప్పండి. దీన్ని ఏమంటున్నాం మనం? కనెక్షన్ క్రైసిస్. కంఫర్ట్ జోన్లో కూర్చున్నాం, కనెక్షన్ క్రైసిస్. దీన్ని వెడ్డింగ్ పార్టీ ఫార్ములా అని పిలుస్తాం మేము. వెడ్డింగ్ పార్టీకి వెళ్తాం, 100 మందిని కలుస్తాం, ఒక 3 పేర్లు కూడా మనకు గుర్తుండిచ్చాము. దిక్కుమాలి ఇదే. మనం ఉన్నదే నెట్వర్క్లో, వ్యాపారంలో మనకి మనుషుల ద్వారానే వ్యాపారం జరుగుతుంది. పుల్లు సింహాలు వచ్చి మన దగ్గర కొంటాయా? మీ మీసాలు బాగున్నాయని ఎప్పుడైనా సింహం మీ దగ్గరికి వచ్చి ఏమైనా కొందా? అంటే ఆయన సింహంలో ఉన్నారు కదా, అందుకు అడిగాను. లేదు కదా, మనుషులే కదా రావాలి, వాళ్ళే కదా మనం కలుస్తున్నాం. మరి వాళ్ళు ఎందుకు గుర్తులేరు మనకి? లెస్ ఇంపార్టెంట్ మనకి. బక్కల వస్తే ఏంటి, రాకపోతే ఏంటి మనకి, వీడి వల్ల వ్యాపారం అయిపోద్దా? నో, ఆ యాటిట్యూడ్ మారిపోతుంది. ఈ కనెక్షన్ క్రైసిస్ నుంచి మనం బయటపడాలి. రెండోది చూడండి, సోషల్ ప్రెజెన్స్. ఎంతమందికి ఇక్కడ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి? అంతేనా? అందరికి ఉండాలి కదా, అందరికి ఉండాలి కదా, ఎందుకు లేవు? ఇప్పుడు మీ తాతగారు పంచె కట్టుకున్నారు, మరి మీరు పంచె కట్టుకోవచ్చు కదా, ప్యాంట్ ఎందుకు వేసుకుంటున్నారు? మీ తాతగారు లంగోటి కట్టుకునేవాళ్ళు, మీరు ఎందుకు జాకీ కొనుక్కొని వేసుకుంటున్నారు? మరి ఇది ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఇది ట్రెండే కదా. ఆనంద్ మహీంద్రా ఎంతమందికి తెలుసు? మహీంద్రా అండ్ మహీంద్రాకు ఆన్ రోడ్ టెక్ సావీ అన్నీ ఉన్నాయి కదా బాగా. ఆ మనిషి యూట్యూబ్లోని చూస్తూ ఉంటాడు, లైక్లు కొడుతూ ఉంటాడు, కామెంట్లు పెడతాడు, ట్విట్టర్లో ఉంటాడు, ఫేస్బుక్లో ఉంటాడు, ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు, దొరికిన ప్రతి ప్లాట్ఫామ్లో ఉంటాడు. అందరూ అనుకుంటాడు ఇది పని పాట లేదా, ఎంత పెద్ద డబ్బులు ఉన్నాడంటే ఏం పని లేదు, అందరూ చేసి పెడుతున్నారు, అందుకే కూర్చొని యూట్యూబ్లో తిరుగుతున్నాడు. లేదు, ఆయనకు మంచి భార్య ఉంది. నిజంగానే ఆయన భార్య చాలా అందంగా ఉంటుంది. ఆయన గంటలు గంటలు చూడగలడు ఆ భార్యని. అందుకు భార్యను చూడలేక సెల్ ఫోన్ చూడట్లేదు ఆయన, రైట్? కానీ చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అడిగితే ఏం చెప్పాడు తెలుసా? నేను 2015లో మైక్రోసాఫ్ట్ని నాకు ఒక కాక్పిట్ తయారు చేసి ఇమ్మని అడిగాను. ఆ కాక్పిట్ ఎలాంటిదంటే, నా ఫ్యాక్టరీలో ఏం జరుగుతోంది, నా ఫ్యాక్టరీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ నాకు డైరెక్ట్గా రావాలి, వాళ్ళ గురించి నేను ఫీడ్బ్యాక్ డైరెక్ట్గా నా దగ్గరికి అందేలా చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాను, ఒకటి తయారు చేయండి అని అడిగితే $20 మిలియన్ అడిగిందంట మైక్రోసాఫ్ట్. అయిపోయిన కొన్ని సంవత్సరాలు, జస్ట్ 1-2 ఇయర్స్లో ట్విట్టర్ ఒక బూమ్లాగా ఎగిరింది. ఇప్పుడు ఆ ట్విట్టర్ని $20 మిలియన్ సేవ్ చేసి ఆయన వాడుకుంటున్నాడు. ఆయనకు 11 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు మొత్తం సోషల్ మీడియాలో. డైరెక్ట్గా ఆయనకి నచ్చిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తాడు, అందరు ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు, దానికోసం ఒక టీం పెట్టుకున్నాడు. ఈ $20 మిలియన్ ఆయన జీవితాంతం ఖర్చు పెట్టిన ఆ టీం జీతాలకు సరిపోతుంది. చేసుకున్నాడు, వాడుతున్నాడు. అందుకే అన్నిట్లో ఉంటా నేను, అందరి దగ్గర నుంచి తెలుసుకోవడానికి ఉంటా నేను. అట్ ద సేమ్ టైం నేను ట్రెండ్కి తగ్గట్టు ఉంటానని అందరికీ తెలియాలి. అలాగే నా రీచ్ కూడా కొత్త ట్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను అనుకుంటుంది ఏంటనేది అందుకు ఉంటానని చెప్పాడు. మరి ఇప్పుడు మనందరం సోషల్ మీడియాలో ఉందా వద్దా? మిమ్మల్ని నేను వీడియోస్ చూస్తూ స్వైపులు చేయండి అని అడగట్లా. మీ వీడియోలు వేరే వాళ్ళు చూస్తూ స్వైపులు చేసేలా చూసుకోండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ధనలక్ష్మి ట్రేడర్స్ అనే పేరు విన్నారా? ధనలక్ష్మి ట్రేడర్స్ అనేది హైదరాబాద్లో మల్కాజ్గిరిలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు. రూమ్లన్నింటినీ కూడా ర్యాకులు పెట్టేసి బట్టలు అమ్మడం స్టార్ట్ చేశాడు. ఫిజిక్స్ వాళ్ళ మోడల్ సేమ్. చిన్నగా ఫస్ట్ ఒక దాదాపు 10 లక్షలే, అంతే పెద్దగా 10 లక్షల రూపాయల ప్రోడక్ట్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏమి చేయలేదు. బయట బోర్డు కూడా ఉండదు. ఏం చేశాడంటే యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేశాడు. నా దగ్గర ఉన్నాయి. ఈ చొక్కా $330. ఈ ప్యాంట్ అక్కడే కొన్నాను. ఈ ప్యాంట్కి ఎంత ఇవ్వచ్చు? ఇది యాక్చువల్గా సేమ్ రెప్లికా ఆఫ్ లివిస్, $150. 1000 ఇవ్వచ్చా 1000 దీనికి, రైట్? నేను $550 కొన్నా. అక్కడ చూడ్డానికి వెళ్ళాను ఆ స్టోర్కి, అసలు వీడి ఫండా ఏంటి అని తెలుసుకుందామని.
ఎంత చక్కగా డిజైన్ చేస్తున్నాడంటే ఆయన ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసేసుకున్నాడు. ఆయనకు వచ్చిన వ్యూస్తో అక్కడే ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసేసుకొని క్లాత్ తెచ్చి ట్రెండ్కి తగ్గట్టు కుట్టేసి అక్కడే సైజుల ప్రకారం అమ్మేస్తుంటాడు. ఇవాళ ధనలక్ష్మి ట్రేడర్స్ 2వ బ్రాంచ్ కూడా కంపెనీలో ఓపెన్ చేసింది. ఇవాళ వాళ్ళ టర్న్ ఓవర్ సంవత్సరానికి 25 కోట్లు. అంటే మీ అందరికీ అది చిన్న ఫిగర్ అయ్యి ఉండొచ్చు. ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాడు, ఏమి వాడుకున్నాడు? ఏమీ వాడుకోలే. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవే వాడతాడు. ఏమి వాడడం. కొత్త ప్యాంట్ ఇవాళ కొట్టగానే వచ్చేస్తుంది వీడియో. ఒక కస్టమర్ ఇలా బయటకు వస్తాడు, వేసుకొని కెమెరా పట్టుకుని వచ్చేస్తుంది సేల్స్ ఉమెన్. సార్ ఎలా ఉంది సార్? ఏం అడగదు, ఎలా ఉంది సార్ అంటది. ఆయన చూసుకోకుండా నేను బాగా ఫిట్ అయిందండి, బాగుంది అని అంటారు కదా, ఆ వీడియో కట్ అయిపోయింది, వచ్చేస్తుంది. 2, మీరు వెళ్ళగానే కౌంటర్లో మాకు టిప్ ఇవ్వండనో లేకపోతే ఇంకేదో ఇవ్వండి ఎవరు, సార్ థ్యాంక్ యూ సార్ వచ్చారు సార్ అని కవర్లో పెట్టి, సార్ మీరు ఫోన్ వాడతారు కదా సార్? వాడతాను. ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి సార్, ధనలక్ష్మి యూట్యూబ్ అని ఉంటుంది సార్, అందులో ఒక్క లైక్ కొట్టండి సార్. ఇది వాళ్ళు అడిగేది. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే. అలా ఇవాళ 25 కోట్ల టర్న్ ఓవర్కి జస్ట్ సోషల్ ప్రెజెన్స్తో వెళ్ళారు. మనం వెళ్దాం అనుకుంటే సోషల్ మీడియాలోకి వెళ్ళండి. మీరు దానికి బానిసలు అయిపోవద్దు. మీ ప్రోడక్ట్లకు వేరే వాళ్ళని బానిసలుగా చేసుకోవడానికి దాన్ని ఒక యానకంగా మాత్రం వాడుకోండి. ఇందులో నాకు తెలిసి అందరూ గంటన్నర కనీసం షార్ట్స్ చూడడానికి వాడుతూనే ఉంటారు. ఎంతమంది చూస్తారు యూట్యూబ్లో? మీరు ఎప్పుడైనా మీ స్క్రీన్ టైం చెక్ చేసుకున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి, మాకు చెప్పొద్దు. రైట్, ఇప్పుడు చూడండి, టీమ్ బాండింగ్ వర్సెస్ టీమ్ బిల్డింగ్. ఇప్పుడు ఇక్కడ టీం అంతా కూర్చున్నారు కదా మీరు, ఇది టీమ్ బిల్డింగ్, అవునా? టీంని బిల్డ్ చేసేసింది కనిష్క చేసేసింది, కౌశిక చేసేసింది, టీంని బిల్డ్ చేసింది. మరి ఇంతలో ఇక్కడ ఉన్న అందరి పేర్లు అందరికీ తెలుసా? అందరూ ఏం చేస్తాం అందరికీ తెలుసా తెలీదా? రైట్, ఏంటిది మిగతా వాళ్ళు ఎత్తట్లేదు, తెలీదా? తెలుసా తెలీదా? రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో మీకు మీరు ఎంతమంది బిజినెస్ ఇచ్చుకున్నారు? అందరూ ఇచ్చుకున్నారా? పక్కా గ్యారంటీ? చంద్రకాంత్ గారు ఇచ్చారు? అందరూ లిస్ట్ ఉంది ఇంకేమన్నా తీసుకున్నారా? ఇవ్వలేదా? ఆయనంతా తీసుకునే బిజినెస్ అనుకుంటారు. సో అదే తేడా. టీమ్ బిల్డింగ్ అంటే అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి కూర్చోపెట్టడం. టీమ్ బాండింగ్ అంటే మీకు మీరుగా మీ వ్యాపార బంధాన్ని, పర్సనల్ బంధాన్ని అవతల వాళ్ళతో పెంచుకోవడం. అవసరమైతే సంబంధాలు అడగాలి. ఏ పని లేదు వాళ్ళతో, నో ప్రాబ్లం. ఈయన చేసే బిజినెస్కి మీకు సంబంధం లేదు. మా చెల్లెలు కొడుకున్నాడు సార్, ఏమన్నా అమ్మాయి, మన కమ్యూనిటీ కదా, తప్పేముంది? అమ్మాయి ఎవరైనా ఉన్నారు సార్, అడగండి. బాండింగ్ స్టార్ట్ అవుతుంది. ఆయన హార్డ్వేర్ ఆయనతో మనకేం పని, అందులో మీసాలు వేసుకుని చాలా సీరియస్గా ఉంటాడు, దీంతో మనం మాట్లాడద్దు. సార్ మీరు నేను అన్నిసార్లు చెప్పానండి, మీసాలు తీసేయకండి ప్లీజ్. ఆయన హార్డ్వేర్ చాలా బాగున్నారు, అందుకు అట్రాక్ట్ చేస్తున్నారు. ఆయన ఇందాక ఆయన అట్రాక్ట్ చేసాడు, ఇప్పుడు మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. సార్ ఆయన హార్డ్వేర్ షాప్ సార్, అందుకే తెలుసు నాకు, అందుకే అక్కడ కొట్టాను, చెప్పాను ఆల్రెడీ. సో ఈ హార్డ్వేర్ ఆయనతో మనకేం పని లేదు, మనదంతా వేరే పని, ఆయన ఎందుకులే అని చెప్పి ఈయన్ని అవాయిడ్ చేయకండి. మీరు బిల్డింగ్ కట్టుకున్నప్పుడే కాదు, బాండింగ్ కూడా ఆయన పనికొస్తాడు. మంచి ఆయన చాలా. మీసాలే మొరటగా ఉన్నాయి, మనసు చాలా మంచిది. నాకు ఇప్పుడు తెలిసిపోయింది కదా ఈజీగా, మీరు ఇన్ని సంవత్సరాల నుండి తెలుసుకున్నారు. నేను చూడండి తక్కువ చెప్తున్నా. రైట్, సో అలా టీమ్ బిల్డింగ్ కాదు, ఏముండాలి మనకి? టీమ్ బాండింగ్ ఉండాలి. అదే చేశాడు ఆయన బాండింగ్లో. అండ్ నెక్స్ట్, బిలీఫ్ అండ్ ట్రస్ట్. మీకు చిన్న కథ చెప్తా. ఒక తాడు కట్టి 2 టవర్స్ మధ్యలో ఒక సర్కస్ చేసే వ్యక్తి ఆ తాడు మీద తన పిల్లని తన భుజాల మీద ఎక్కించుకొని నడుస్తున్నాడు. కింద నిలబడ్డ మనం అందరం కూడా ఉత్కంఠతో చూస్తున్నాం ఆయన్ని. దాటుతాడా లేదని. ఒక్కసారి తూలాడా, పిల్ల తను ఇద్దరు, చిన్నపిల్ల బేసిక్గా, తను కూడా ప్రాణాలు కోల్పోతుంది, అంత డేంజర్. కానీ దాటుతున్నాడు. లాస్ట్కి వచ్చేసరికల్లా వైర్ ఊగుతోంది. మనలో ఉత్కంఠ, అవుతుందో లేదా అని భయం. రైట్, ఆయన అన్ని దాటుకొని దాన్ని లాస్ట్ ఫుట్ కూడా వేశాడు. అప్పుడు కూడా మీద కూర్చున్న పిల్ల నవ్వుతూనే ఉంది. పడిపోతాను నాన్న అని భయపడుతూ లేదు, నవ్వుతూనే ఉంది. దాటట్టు వెళ్ళిపోయిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, అద్భుతం అన్నారు. నేను ఈ పక్క నుంచి మళ్ళీ ఆ పక్కకు వెళ్తానని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. ఎస్, మేమందరం నమ్ముతున్నాం. నేను పిల్లని ఎక్కించుకొని మళ్ళీ ఈ పక్క నుంచి ఆ పక్కకి సేఫ్గా వెళ్ళిపోతానని 100% ఎంతమంది నవ్వుతున్నారని అడిగాడు. అందరూ చేతులు ఎత్తారు. అప్పుడు అడిగాడు, మీలో ఎంతమంది మీ పిల్లల్ని నాతో ఇచ్చి పంపిస్తారు అని. ఎవరైనా ఇస్తారా? మీరు నమ్ముతున్నారు కదా ఆయన దాటుతాడని. ఎందుకు ఇవ్వరు? కానీ ఒక 2 చేతులు ఎత్తారు. ఆయన భార్య, ఆయన స్నేహితుడు.
నా పిల్లోని తీసుకెళ్ళు అని చెప్పి తన స్నేహితుడు చేతులెత్తాడు. నా కూతుర్ని, ఇంతకుముందు కూతుర్ని తీసుకెళ్ళావు కదా, ఇప్పుడు కొడుకుని తీసుకెళ్ళని భార్య చేయెత్తింది. ఇప్పుడు నమ్మకానికి, ట్రస్ట్కి, విశ్వాసానికి తేడా అర్థమైందా మీకు? మిమ్మల్ని బయటోడు నమ్ముతున్నాడు అని మీరు నమ్మడం తెలివి తక్కువతనం. మీ చుట్టూ ఉండే మీ బ్రదర్హుడ్, మీ భార్య, మీ స్నేహితులు మిమ్మల్ని దగ్గర నుంచి చూసి మీ ఎబిలిటీస్, క్యాపబిలిటీస్ చూసిన వాళ్ళు నమ్మినట్టుగా ఇంకెవ్వరూ నమ్మలేరు. అదే ఫిజిక్స్ వాళ్ళ కూడా నమ్మాడు. సో ఇప్పుడు మీరెవరు నమ్ముతారు? బిజినెస్లోనే మనం చేసే పొరపాటు ఇది. కొత్త వాళ్ళకి అట్రాక్ట్ అయినంత ఈజీగా పాత వాళ్ళకి అట్రాక్ట్ అవ్వం. ఈయనున్నాడు, ఈయన ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు, కొత్త కాన్సెప్ట్ అన్నమాట. తీసుకొచ్చి ఆయనకు చెప్పారు. మధ్యలో కూర్చున్న ఆయన పేరేంటి సార్? వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారి దగ్గర 100 కోట్లు ఉన్నాయి. కానీ మీ యాప్కి కావాల్సింది 50 లక్షలు మాత్రమే. మీరు వెంకటేశ్వరరావు గారు రోజు టీ కూడా తాగుతారు. అప్పుడప్పుడు బజ్జీలు మీరే ఇప్పిస్తారు ఆయనకి. 100 కోట్లు ఉన్నాయని ఆయన కూడా బిల్లు మీరే ఇప్పిస్తారు. సార్ మీరు ఇస్తారు, ఊరికే అంటున్నారు, జోక్, రైట్? ఇప్పిస్తారు, రైట్? ఈ ప్రపోజల్ తీసుకెళ్ళి నా స్నేహితులు నాకు తెలుసు అని వెంకటేశ్వరరావు గారు మీకు చెప్తారు. చూద్దాంలేరా, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే ఆయన చంద్రకాంత్ దగ్గరికి వచ్చి, ఈయన పేరేంటి ఇంతకి? మనోజ్. నిన్న మనోజ్ ఒక బక్వాస్ ఐడియా పట్టుకొచ్చాడు నేను 10 లక్షలు వాళ్ళకి అడిగి. ఏదో రోజు తాయి తాగుతున్నాం, టిఫిన్ తింటున్నామంటే 10 లక్షలు అడిగేస్తారా? ఆయన నమ్మాడే, నమ్మలేదా? నమ్మాడు, విశ్వాసం లేదు, ఊరికే నమ్మాడు అంతే. అంటే ఏంటి? నేను వీడితో కలిసి టీ తాగొచ్చు, ఎస్ సేఫ్. టిఫిన్ తినొచ్చు, బిల్లు కడతాడు, సేఫ్. కానీ డబ్బులు పెట్టాలి. నమ్మండి సార్, మీ చుట్టూ ఉండే వాళ్ళ ఎబిలిటీస్ మీకన్నా ఎవరికి బాగా తెలుస్తాయి, రైట్? నమ్మండి. థ్యాంక్ యూ మనోజ్ గారు. నమ్మండి సార్. వెంకటేశ్వర గారు 10 లక్షలు ఇచ్చేయండి, రైట్? సో అది బిలీఫ్కి, ట్రస్ట్కి తేడా. బాండింగ్ అయిపోయింది కదా. సరే, ఓ పని చేద్దాం. మీ అందరికీ టైం వాల్యూ ఎంత బాగా తెలుసు? బాగా తెలుసా? వెరీ గుడ్. టైంని కరెక్ట్గా అందరూ అంచనా వేస్తారా, వేయరా? ఏం చేతులు ఎత్తరు? మేడం ప్లీజ్ మేడం, చేతులు ఎత్తండి మేడం, చలేస్తుందా? కోట్ ఏమైనా ఇప్పించమంటారా? సరే, ఏసీ తగ్గించండి. ఓకే సార్, తగ్గించేస్తారు. చేతులు ఎత్తండి. టైం వాల్యూ ఎంతమంది తెలుసు? టైంని ఎంతవరకు గట్టిగా పట్టుకోగలరు? టైంని కరెక్ట్గా అంచనా వేయగలరు? మీరు వేయలేరా మేడం? వేస్తారా? వేస్తే చేయండి. రైట్, ఓ పని చేద్దాం సార్. స్టాప్ క్లాక్ ఆన్ చేయండి మీ దగ్గర. మీరందరూ కళ్ళు మూసుకోండి. నేను స్టార్ట్ అంటాను, అనగా నేను స్టాప్ క్లాక్ స్టార్ట్ చేస్తాడు. 30 సెకండ్లు అయిపోయింది అనుకున్నప్పుడు చేయెత్తండి. మీరు కళ్ళు తెరిచేసి చేయెత్తండి. 30 సెకండ్లు అయిపోయాయి అని మీకు అనిపించినప్పుడు కళ్ళు తెరిచి చేతులు ఎత్తండి. జడ్జెస్ ముగ్గురు చూడండి, ఎంతమంది 30కి ఎత్తారు, 30కి ముందు ఎంతమంది ఎత్తారు, 30 తర్వాత ఎంతమంది ఎత్తుతున్నారు. ఇదే మన పని. రెడీ? అందరూ కళ్ళు మూసుకోండి. నో చీటింగ్. కళ్ళు మూసుకోండి. నేను స్టార్ట్ చేయలేదు, ఇంకా చెప్తా. స్టార్ట్. కళ్ళు మూసుకోండి అని చెప్పాను. రెడీగా అందరూ? ఎస్ అని గట్టిగా చెప్పొచ్చు. స్టార్ట్. 30 సెకండ్లు అయ్యాక ఎత్తాలి. 30 సెకండ్లు అయ్యాక ఎత్తాలి. తెలుసండి, ఇప్పుడు మీ ఆవేశం నాకు అర్థమైంది. 30 సెకండ్లు అయ్యాక ఎత్తండి. చూసుకుంటుండండి ఎంత ఎప్పుడు ఎత్తుతున్నారా. ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళంతా కూడా రాంగ్ టైం. ఎవరు ఆ ఇద్దరు గుర్తుపట్టారా? కిషోర్, కంగన్ కిషోర్ అండ్ డాక్టర్ గారు, మెడికల్ ఎడ్యుకేషన్. ఆయన గుండె ఎప్పుడు అయిపోతుందో తెలుసు కదా. ముందే ఎత్తేసారు. వీళ్ళిద్దరే చూడటం జరిగింది. నేను అంతేనా? మిగతా వాళ్ళందరూ ముందే ఎత్తేసారు. 22 సెకండ్స్, కొంతమంది 18 సెకండ్స్. దీని అర్థం ఏంటో తెలుసా? సర్కాడియన్ రిథమ్. డాక్టర్ గారు, సర్కాడియన్ రిథమ్కి మీ మైండ్లో ఉన్న క్లాక్కి మధ్యన చాలా గ్యాప్ రన్ అవుతుందని అర్థం. ముందెత్తేసిన వాళ్ళందరూ చాలా ఆతృతలో ఉన్నారని అర్థం. నాకు 10,000 కోట్లు రేపే వచ్చేయాలి, రైట్? తర్వాత ఎత్తిన వాళ్ళందరూ కూడా ఇద్దాంలే, 5 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది అని వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసుకునే వాడు. పాపం ఎప్పుడు ఈయన వదిలేస్తాడు, వెళ్ళి సర్జరీ చేసుకుందామని టైం మీద పరిగెడుతున్నాడు డాక్టర్ గారు. అందుకు ఆయన టైంకి ఎత్తేసాడు. సార్ మీ టైం అయితే వెళ్ళిపోండి, నా సర్జరీలో ఉండకండి, ఇబ్బంది పడతాను, రైట్? నేను మీలో ఎవరికైనా వాచ్ బిజినెస్ ఉందా? ఎవరికైనా
ఓపెన్ కేటగిరీ. ఎవరు లేరు. అంటే ఎవరు లేరు. ఓపెన్ కేటగిరీ అంటే అదా, ఏదో కొత్త టర్మ్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్, నాకు జ్ఞానాన్ని పంచారు మీరందరూ. రైట్, నేను కొన్ని వాచెస్ ఇస్తాను, ఆ వాచెస్ రేట్ని మీరు చెప్పాలి. పక్కకి మార్చుకోండి. ఉంచుకుంటారా? ప్లీజ్ షేర్ చేయండి. అదే మీరు రేట్ చెప్పండి, నాకంతే రేట్ చెప్పండి అంతే. 3-4 వేలు ఉంటుంది. ఒరిజినల్ అయితే పక్క మ్యాక్స్ వేసుకోవాలి. ఇది ఎంత ఉంటుంది? 3-4 వేలు. 3-4 వేలు. అది డాక్టర్ గారు చాలా తెలియనాడు, అందుకే డాక్టర్ అయ్యారు ఆయన. చెప్పి ఇరుక్కోవడం కన్నా చెప్పడం మానేయడం ఉత్తమం కదా. రైట్, సో మీరు మీ కోడ్ చెప్పండి. ఇది ఏంటిది? ఇది ఏ వాచ్ ఇది? టామీ. ఎంత? మేబీ 12,000. ఓకే, అది చేతిలో ఉన్నది 50. 15. ఓకే, నెక్స్ట్ మీ దగ్గర కూడా వస్తాను. వాచ్ ఉంచేసుకోకండి, మళ్ళీ ఇచ్చేయండి. ఫాస్ట్గా, మేక్ ఇట్ ఫాస్ట్. మీ ముగ్గురు చెప్తారా? 800 సార్. 800. 5,000. 3,000. గుడ్. ఇది ఏ వాచ్ సార్? ఇది టైటాన్ స్టీల్ లేడీస్ వాచ్. ఇక్కడే ఉంచండి సార్, అంటే వాళ్ళ దగ్గర అయితే పోతే డబ్బులు వసూలు చేయొచ్చు. 10,000 టామీ, 5,000 టెస్సో. ప్లీజ్, మీరు తెలియదు అన్నప్పుడు తెలియదు అన్నట్టు ఉండాలి. అప్పుడు టిసాట్ చెప్పాలి. చెప్పండి చెప్పండి. Resort అయితే ఒక around 25 or 30,000. ఓకే, రైట్. టామీ తెలియదు అన్నారు, ఫైన్. రైట్, సో టిస్సో ఒరిజినలే, బట్ యువర్ కోట్ అయితే మాత్రం చేసేసారు. 1000 సార్ Ah. రెప్లికా. ఇది డిసైడ్ అరౌండ్ 30 to 40K. ఓకే, కూల్. పక్కకి ఇవ్వండి, ఫాస్ట్గా చెప్పండి. అసలు ఐడియా లేదు సార్. గుడ్. నాకు ఐడియా లేదు సార్. ఇచ్చేస్తే వదిలిపోద్ది, ఇచ్చేయండి. కళ్ళజోడు తీస్తున్నారు సార్. ఈ ఇంప్రెషన్ లాగా ఉన్నా సార్ నాకు కూడా. 2 ఇమిటేషన్లు ఎంత ఉండొచ్చు? మ్యాక్సిమం ఇది వచ్చేసి 2-3 నుంచి ఉన్నాయి. Hmm. కామన్ ఇంప్రెషన్ అయితే మాత్రం Hmm. ఇది ఇంప్రెషన్ ఓకే, కూల్. పర్వాలేదు, ఐడియా లేదు. చాలా తెలివైన వాళ్ళు వీళ్ళందరూ. ఎక్కువ టైం వేస్ట్. 500 అలా ఉంది. ఓకే, టిస్సో ఇదేనా? అంతే. గుడ్. ఐడియా లేదు. 500 లోపు ఉంటుంది. ఇది ఐడియా లేదు. ఓకే, ఆయన బాగా తెలుసు. ఆయనకి బాగా తెలుసా? ఓ, ఈవెంట్ మేనేజర్ గారా? నాకు చెమటలు పట్టిస్తున్నారు మీరు అందరూ కలిసి. అయ్యో, వద్దు, మేడం వణుకుతున్నారు ఆల్రెడీ. కరంగులి మాల వేసుకున్నారు మెడలో. జాగ్రత్త ఇంతో అందరూ. 4K, రైట్. ఇది నిజంగా తెలివైనోడండి నా. 5,000. ఓకే, గుడ్. 15,000 అబౌవ్. గుడ్. మీరు కూడా వాచెస్ పాస్ చేసేసుకోండి, రేట్లు ఫిక్స్ అయ్యి కూర్చోండి. నేను వచ్చి అడుగుతాను, చెప్పండి. ఐడియా లేదు. అది కూడా ఐడియా లేదు. 5,000. ఐడియా లేదు సార్. ఓకే, కూల్. అంతే సార్. 5+5. 5+5. 25, 30. ఏది 25, ఏది 30? ఆ గ్లాసుల మీద గీతలు పడిపోతాయి. తెలిసి తగిలిస్తున్నారు, అన్యాయం ఇది. ఓకే, కూల్. ఏది 38, ఏది 25? టిస్సో 38, అది 25. రైట్. టామీ 20,000. 35 టిస్సో. ఓకే, కూల్. థ్యాంక్ యూ. ఇక్కడేమి ఇచ్చాను వాచ్? ఇంకా రాలేదు ఇటు, ఇంకా చెక్ చేస్తూనే ఉన్నారా? సరే, మీరు పంపిస్తుండండి. 1 ఇచ్చాను, 2 ఇచ్చాను మీకు? 1 ఇచ్చాను, పాపం. సరే, 1 ఏమి ఇచ్చానో టకటక మీరు రేట్స్ చెప్పండి. డూప్లికేట్ ఇచ్చారు. ఓకే,
ఓకే ఓకే 399. ఓకే 900. ఓకే ఓకే సార్ 3,500 నుంచి 4 months ఓకే 5000 3,000 ఓకే 100. ఓకే 25. ఓకే 2125 టైగర్. 2125 3,500 35. మేడం మీరు చూస్తున్నారా? తెలీదు మేడం, గొడవ లేదు. 3 to 4. 3 to 4 100. 500 1000 1500 డన్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మనకి తెలియడం, తెలియకపోవడం, తెలుసుకోవాలనుకోవడం, తెలియంది తెలీదు అని ఒప్పుకోవడం. మనం ఇదే తప్పు చేస్తాం బయట కూడా. మార్కెట్లో ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు రీసెర్చ్ చేసి వెళ్తే గోల్డో కాదో అని తెలుస్తుంది. అది ఎలా తెలుసుకోవాలో అని తెలుసు. రీసెర్చ్ చేయకుండా వెళ్తే రైట్. రెండో విషయం, మనం కొత్త వాటిలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేస్తాం? చెయ్యం, ఫస్ట్ భయపడతాం. ఇది నాకు రాదేమో, తెలియదేమో అని. తెలియదు అని ఒప్పుకోం. మళ్ళీ తెలియదు ఒప్పుకుంటామా? మనకు మొత్తం తెలుసు. వ్యాపారం తెలియదు ఒప్పుకోం. తెలిసినట్టు యాక్ట్ చేస్తాం. మనం మోసం చేసుకోవట్లేదా? అవునా కాదు? ఇప్పుడు వీటి రేట్స్ నేను చెప్తాను. ఎవరేం చెప్పారో నాకు గుర్తులేదు. మీరు కరెక్ట్గా చెప్పారా లేదా అన్నది చెప్పండి. అదేది సార్ మీ వాచ్? టైటాన్ అని చెప్పి రాస్తుంది దీనిపైన. వాళ్ళు ఏవో రేట్లు చెప్పారు. 250 కొన్నాను. ఓకే, యూఆర్ ద లీస్ట్ అనమాట. టామీ ఇమిటేషను 250కి కొన్నాను. టైటాన్ విత్ డేట్తో సహా, లెదర్ స్ట్రిప్తో సహా. మనం చూడగానే అది ఇమిటేషనా కాదని ఎలా తెలుసుకుంటాం? లోపల డేట్ తిరగదు, క్రోనోమీటర్స్ ఏవి తిరగవు, లెదర్ స్ట్రిప్ ఇవ్వడు, ఒక డమ్మీ స్ట్రిప్ ఇస్తాడు. అది ఇస్తే మనం తక్కువదని చెప్పుకుంటాం. అన్నీ ఉన్నాయి కదా దీనికి, అన్ని లైట్ వెయిట్ కూడా ఉంది. అన్నీ ఉండి ఇది 250. ఓకే, కర్మ ఏంటంటే ఒరిజినల్ టిస్సా అయితే 300 అన్నారు, ఒకరు 100 రూపాయలు అన్నారు. ఇది ఒరిజినల్. ఇది 89K. ఓకే, ఇప్పుడు మనం ఫెయిల్ అయ్యామా సక్సెస్ అయ్యామా అనేది పక్కన పెడితే దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది ఎవరు చెప్తారు? ఒకటి, ఇంకా మనకు తెలియంది తెలీదు అని ముందు మీకు మీరు ఒప్పుకోండి. యాక్సెప్ట్ యువర్ లిమిటేషన్స్, దెన్ గో బియాండ్ దెమ్. నాకు తెలీదు. ఆయన అడిగినా సరే, ఏం చంద్రకాంత్ ముందు మన పరువు పోయేదే ఉంది? నాకు తెలియదు సార్, ఫ్రాంక్లీ నాకు తెలియదు. తెలుసుకోండి. నెక్స్ట్, ఎలా గుర్తుపట్టాలి తెలుసుకోండి. రైట్, అప్పుడు చెప్పండి ఇది కరెక్టా కాదా అని. అప్పుడు అంచనా వేయండి. లేకపోతే ఏ కొత్త బిజినెస్లోకి మీరు ఎంటర్ అవ్వలేరు. ఈ యాక్సెప్టెన్స్ లేనంత కాలం అమ్మా నాన్న ఇచ్చిన బిజినెస్ లేదో మనకి బాగా తెలిసిన ఒక బిజినెస్ అలా కూరుకుపోయి ఉండిపోవడం తప్ప వేరే బిజినెస్కి మనం మారలేము. ఎక్కడ ఉండిపోతాం? ఎక్కడ కూర్చున్నామో అక్కడే ఉండిపోతాం. మీకోసం ఈ వాసులు కొన్నా నేను. రైట్, చలో కొంచెం ముందుకు వెళ్దాం. ఒక చిన్న పని చేద్దాం. మనందరం ట్రైన్ ఆట ఆడుకుందాం. సరేనా? నిలబడండి అందరూ ఫాస్ట్గా. మీలో ఒక 2 ఇంజన్లు కావాలి నాకు. ఇది మంచి ఇంజన్ కదా, మంచి స్ట్రాంగ్ ఇంజన్. సో మీరు ఉండండి సార్, మీరు కాసేపు ఉండండి. ఇదందరూ మనందరికీ తెలిసిన ఇంజన్ కదా. ఇది బాగా ఓల్డ్ అంటే ముసలైపోయిన ఇంజన్ అని కాదు నా ఉద్దేశం. పాత నుంచి బాగా తెలిసిన గోదావరి ఎక్స్ప్రెస్. సాయంత్రం 5 అంటే 5కి బయలుదేరుతుంది, 6 అంటే 6కి హైదరాబాద్లో దింపేస్తుంది. అంతేనా? రైట్, ఇది మనకు తెలిసిన ఎక్స్ప్రెస్. రైట్, మీరందరూ హైదరాబాద్ వెళ్ళాలి. గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గోదావరిలో 3rd AC అయితే మినిమం మనకు కావాలి. ఒకవేళ మనకు బెత్త పట్టదనుకుంటే ఏం బుక్ చేస్తాం? 2nd AC బుక్ చేసుకుంటాం. దాని రేట్ ఎంత ఉంటుంది? 2,000 రూపాయలు. 2nd AC 2,200 అనుకుంటా గోదావరిలో అయితే. అంతేనా? 2,300 గోదావరిలో. ఓకే, ఆ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. మీరందరూ హైదరాబాద్ చేరాలి. రేపు ఉదయం 6 గంటలకు మిమ్మల్ని దింపేస్తుంది. క్లియర్? ట్రైన్ స్టార్ట్ అవబోతుంది. ట్రైన్ వచ్చి ఇక్కడ నిలబడండి. రైట్. ఓకే, ఇప్పుడు కొత్త ట్రైన్ వచ్చింది. కాదు,
ఇది ప్రైవేట్ భారత్. ప్రైవేట్ రంగంలో మొట్టమొదటిగా అడుగుపెట్టిన మొదటి బండి ఇది. తేజస్ అట కూలిపోయింది మనం. ఓకే రైట్. సో ఇప్పుడు ఇది ఇస్తున్న ఆఫర్ ఏంటో తెలుసా? 2300కి ఫస్ట్ ఏసీ. వింటున్నారు అందరూ? ఉదయం 5 గంటలకే దింపేస్తాం. మధ్యలో మీకు వాటర్ బాటిల్, టిఫిను, టవలు, కడుక్కోవడానికి అన్నిటికీ నీళ్లు, వెచ్చటి నీళ్లు, చల్లటి నీళ్లు, ఇంకేమైనా మధ్యలో కావాలంటే అవి కూడా సప్లై చేస్తాం. స్నాక్స్ అంతే సప్లై చేస్తామంటే ఏవి పడితే సప్లై చేయం. మళ్ళీ కోరికలు కోరుకోకండి అన్యాయంగా. నాకు జానీ వాకర్ కావాలని అడుగుతారు ఎవరో, చచ్చిపోతారు. రైట్. సో ఇది ఆఫర్ ఇక్కడ. ఇప్పుడు ట్రైన్లు ఎక్కండి, వచ్చి ఎక్కండి ట్రైన్లు ఫాస్ట్గా. ముందుకు రండి సార్ మీరిద్దరు, ముందుకు వచ్చేయండి సార్. ఇక్కడ ఆగండి, ఇక్కడ ఆగండి. ఎవరు ఎటు పక్క ఎక్కుతున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ఆలోచన సరళి, మీ స్పోర్టివ్నెస్, మీరు అవకాశం ఇవ్వాలనుకునే మీ పెద్ద విశాలమైన హృదయం, ఇవన్నీ నన్ను అబ్బురపరుస్తున్నాయి. అసలు మామూలుగా కాదు. అయిపోయారా? ఎక్కేసారు అందరూ? అక్కడ ఎవరో 4 ఉండిపోయారు. డాక్టర్ గారు మీకు స్పెషల్ బెర్త్. మీరు ట్రైన్లు ఎక్కరా? ఓన్లీ ఫ్లైటా? బాబు మీరు ఎక్కండి, ఆయన కూడా రండి. మీరు ఎక్కండి సార్, ఫస్ట్ ఏదో ట్రైన్ ఎక్కండి. ఏ ట్రైన్ ఎక్కుతారు? ఎక్కడ రండి. మీరు కూడా ట్రైన్లు ఎక్కరా? ఎక్కండి సార్, ఎక్కండి. రైట్. సో ట్రైన్ ఎక్కుతున్నారు, గబాబు ఎక్కేసండి. ఎక్కేసారు, అయిపోయింది, రెడీ. 6 గంటలకి ట్రైన్ డిపార్చర్. అవునా? ఫైన్. ఇందులో ఇంకా ఒక 100 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఇందులో 200 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఓకే. చంద్రకాంత్ గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇంజిన్ 6 గంటలకు వెళ్ళిపోతుందని అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నా. మీరందరూ ఎక్కిన గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో స్టేషన్ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉంది. అందరికీ ఒక గుడ్ న్యూస్. కొత్తగా ఏర్పాటు చేసిన మన డమాల్ డసక్ ఎక్స్ప్రెస్ ఇంకా పాసెంజర్లు నిండని కారణంగా 5 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. అప్పుడే ఒక ఆయన వెళ్ళిపోయాడు. జంపు. రైట్. గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి కోతిస్తుంది అంది. రెడీ. ఇప్పుడు నెక్స్ట్ డమాల్ డసక్ ఎక్స్ప్రెస్ గురించి తాజా కబురు. ఇంజన్లో సాంకేతిక వైఫల్యం కారణంగా అంటే అప్పుడే సాంకేతిక వైఫల్యం అరగంట ఆలస్యంగా నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. గోదావరిలో కరెంట్ బుకింగ్ ఇంకా ఓపెన్ ఉంది. ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు కొత్త ట్రైన్ కదా, క్యాన్సిలేషన్ 0. చూడండి, గోదావరి 1 మినిట్లో వెళ్ళిపోతుంది. ఇది అరగంట ఆలస్యం. ఎంతమంది ఇక్కడ ఉంటున్నారో అటు వెళ్ళిపోతున్నారు. తలుపులు ఏం మనం అదే వార్త కాదు. అది కూడా చెప్తాను, కంగారు లేదు. సరే ఓకే, మనం మిగతా వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు. రెడీ, చలో. గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరింది. మీరు బయలుదేరండి సార్. ఇక్కడే తిరగండి సార్, తిరగండి, ఫాస్ట్గా తిరగండి చక్కగా. మీరు గోదావరి వైజాగ్ నుంచి బయలుదేరి అనకాపల్లి చేరిపోయింది. డమాల్ డసక్ ఎక్స్ప్రెస్ ఇంకా బయలుదేరలేదు. ఫస్ట్ ఏసీలో ఏసీ పనిచేస్తోంది, సెకండ్ ఏసీలో ఏసీ పనిచేయట్లేదు. విజయవాడ వరకు వెళ్ళాక కొత్తగా ఏసీలో గ్యాస్ ఫిల్ చేసి మీ అందరికీ ఏసీ ఇస్తారట. మీరు రండి, మీరు వెళ్తూ ఉండండి. గోదావరి ఎక్స్ప్రెస్ అప్పుడే అన్నవరం దాటేసింది. ఇంకా డ్రైవర్ రాలేదు. ఇక్కడ పైలట్ సెలవు పెట్టాడు. మీరు తిరుగుతూ ఉండండి. గోదావరి ఎక్స్ప్రెస్ రాజమండ్రి దాటేసింది. ఇప్పుడు మీరు బయలుదేరండి. గోదావరి ఎక్స్ప్రెస్ రాజమండ్రి దాటాక కొత్త ట్రైన్ ప్రారంభమైంది. డమాల్ డసక్ ఎక్స్ప్రెస్ రాజమండ్రి చేరిపోయింది.
కానీ గోదావరి విజయవాడ వెళ్ళిపోయింది అప్పటికే. ఫస్ట్ మనం చెప్పం, మీరు తెలుసుకోవాలి. వాళ్ళ దగ్గర బాటిల్ ఉందట. పాప ఈ భోగి మెల్లగా వెళ్తుంది. రైట్, గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ చేరిపోయింది. డమాల్ డెసక్ ఎక్స్ప్రెస్ సీట్లు ఖాళీగా ఉన్నాయని విజయవాడలో ఆగిపోయింది. వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది విజయవాడే కాబట్టి విజయవాడ తీసుకొచ్చి దింపేశారంటారేమో మీరు. మిడ్ వే మిమ్మల్ని వదిలేసింది. జస్ట్ మిమ్మల్ని కదుపుదామని చేసిన ఎక్సర్సైజ్తో పాటు ఇందులో ఒక చిన్న రహస్యం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎవరు చెప్పారు అది? చాలా చేతనే. గట్టిగా చెప్పండి. లాయల్టీ ఉండాలంటే ఏముండాలి? క్యారెక్టర్ ఉండాలి. ట్రస్ట్, బిలీఫ్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? క్యారెక్టర్ ఉండాలి. గోదావరి మహా అయితే లేట్ అయితే ఎంతసేపు? 10 నిమిషాలు అంతే. ఎప్పుడైనా దాటిందా? దాన్ని తగలబడిపోయిన రోజును కూడా గంట తర్వాత మళ్ళీ భోగిలు ఎదిగించి పంపించేస్తాడు. కానీ మిగతా ఎక్స్ప్రెస్లో ఆగితే రాదు, తోస్తే కదలదు, టైంకి చేరదనే ఉంటాయి చూసారా, ఆ టైప్లో ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం? ఆ సమయానికి వచ్చిన ఆఫర్స్ని చూసి అప్పుడే మార్కెట్లో వచ్చిన వాటి మీద కూడా అప్పుడప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం. అందరం కాదు, కొంతమంది. టెస్ట్ చేద్దామని. మనం ఎందుకు టెస్ట్ చేయాలి? ఇప్పుడే ఎండి అయిపోయిన ఈ డాక్టర్ గారు హాస్పిటల్ తెలిసి నేను కోస్తారా అంటే వెళ్తారా మీరు? వస్తారా సార్ ఒక్కడైనా? ఈయన వెళ్ళి శ్రీరామ్ అనే ఒక పాత జనరల్ సర్జన్ దగ్గర ఓ 2 ఏళ్ళు పనిచేసి అక్కడ బాగా కోసాడట అని తెలిసిన తర్వాత కోయించుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్తాం. అవునా కదా? మరి బిజినెస్ విషయంలో ఎందుకు ఈ తప్పు చేస్తున్నాం? అంటే మీరు ఈ ట్రైన్ ఎక్కడం అనేది సరదాకే ఎక్కుండొచ్చు మీరు, కానీ మనం ఈ తప్పు చేస్తున్నామా అని జస్ట్ వెనక్కి వెళ్ళి ఆలోచించండి. అండ్ ఇది ఇంకొక విషయాన్ని కూడా మనకు తెలియచేస్తుంది. లాయల్టీ. గోదావరితో మనకున్న సంబంధం, ఆ సంబంధం ఇక్కడే ఉంటుంది మీకు. అది కౌశికాతో మీకున్న సంబంధం. కౌశిక కాకుండా రేపు ఇంకో క్లబ్ వస్తుంది. ఇక్కడ 2000 వసూలు చేస్తే అక్కడ 500 వసూలు చేస్తారు. ఇక్కడ మీకు బ్రేక్ఫాస్ట్ ఒక్కడే పెడితే ఇంటికి లంచ్ కూడా పంపిస్తూ ఉంటాడు. మనం అసలే ₹1 తగ్గుతుందంటే మనం వ్యాపారం చేస్తాం, తప్పే ఉంది. ₹1 తగ్గుతుందంటే ఏం చేస్తాం మనం? అరే బాగుంది, ఇంటికి రోజు లంచ్ కూడా మిగిలిపోద్ది అనుకుంటాం. అనుకున్నామా? గోదావరి మిస్ అయిపోయామని అన్నాం. సో అందుకు ఆ లాయల్టీని కూడా మనం గుర్తించాలి. నెక్స్ట్, ప్రైసింగ్. ఆయన చేసిన 3వ పని ఏంటి? ఎవరి గురించి చెప్పుకున్నాం ఈ కథంతా మనం? అలక్ పాండే, ఫిజిక్స్ వాళ్ళ గురించి. ప్రైసింగ్. మార్కెట్ రీసెర్చ్ చేశాడు, ట్రెండ్స్ అన్ని తెలుసుకున్నాడు. కనీసం 50,000 లేకపోతే ఎక్కడ కోర్స్ రాదని తెలిసిన సమయంలో కూడా ₹499 కోర్స్ ఇవ్వడం ఎంత పెద్ద సాహసం! ₹499 కోర్స్, అది కూడా ఐఐటికి, నీట్కి, వాటికి. ఎవడైనా ఇస్తాడా? ప్రైసింగ్. అది స్వీట్ స్పాట్. ఇప్పుడు ఈ కొత్త ట్రైన్ ఎక్కాలా వద్దా అంటే దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? అంతకుముందు 2 ఏళ్ళు తను నడిపిన యూట్యూబ్ ఛానల్, దానిలో తను చెప్పిన లెసన్స్, అందులో వచ్చిన కామెంట్స్కి కూడా ఆయన పెట్టిన ఆన్సర్స్, అందులో ఆయన ఈమెయిల్ తెలుసుకొని ఆయనకి మెయిల్ చేస్తే ఆయన ఇచ్చిన రిప్లైస్, ఇది ఆయన చూపించిన లాయల్టీ. కొత్త వాళ్ళు ఎవరు నా దగ్గర చేరకండి. నన్ను చూశారు కదా మీరు, నన్ను యూట్యూబ్లో నేను బాగా చెప్తాను అనుకున్న వాళ్ళు నా దగ్గర చేరండి. ఫస్ట్ లాస్ మేకింగే, పెద్దగా ఏం రాలేదు, చాలా తక్కువ మందే చేరారు. ఒక్క బ్యాచ్ అయ్యాక తెలుస్తుంది గోదావరి టైంకి వెళ్ళిందా లేదా అనేది. ఆ డమాల్ డెసక్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ కూడా కొత్తదే, కానీ ముందే మీరు జాయిన్ అవ్వక్కర్లేదు, తర్వాత అయినా జాయిన్ అవ్వండి అన్నాడు. ముందు ఎవరు తనకి లాయల్గా చూస్తున్నారో వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేశాడు, రిజల్ట్స్ చూపించాడు. ఆబ్వియస్గా కొత్త వాళ్ళ తర్వాత చేరుతారు. ప్రైస్తో దాన్ని ఫస్ట్ అక్కడ పట్టుకున్నాడు. 2, ఎప్పుడూ కూడా నో అనేది మనం చెప్పకూడదు. ఇది ఎలా ఉంటుందంటే, చంద్రకాంత్ గారితో ఇందాక నేను కారులో వస్తున్నా, ఆయన ఒక కారు వాడుతున్నారు. ఆయన ఏ కారు వాడుతున్నారు? ఫియట్ పుంటో వాడుతున్నారు. ఆయన కార్ షోరూమ్కి వెళ్ళినప్పుడు 5.5 లక్షలు నా బ్యాగ్లో ఉన్నాయి, నువ్వు ఏ కారు ఇస్తే ఆ కారు నేను తీసుకెళ్ళిపోతా అని వెళ్ళాడు. ఏంటిది? ఫిక్స్డ్ మైండ్ సెట్, ఫిక్స్డ్ బడ్జెట్. కానీ నా దగ్గర 5.5 లక్షల కారు లేదు. అప్పుడు నేనేం చెప్పాలి? కన్విన్స్ చేయటం చేయాలి, ప్రియారిటీస్ చెప్పచ్చు. ఏం చెప్పాలి? ఫైనాన్సింగ్ చెప్పచ్చు. ఎగ్జాక్ట్లీ. నో చెప్తే మన కారే అమ్మాలి. మనం వేరే కార్ని ప్రమోట్ చేయడానికి ఉన్నామా? మన కారు అమ్మించుకోవడానికే ఉన్నాం అక్కడ. అవునా సార్, 5.5 లక్షలేనా? ఓకే ఫైన్.
ఇప్పుడు ఈయనతో నేను మాట్లాడాను కార్లో కూర్చొని ఒక 5 నిమిషాలు మాట్లాడితే నాకేం అర్థమైందంటే ఈయనకి అమ్మాయి పుట్టినప్పుడు ఆయన కారు కొన్నాడు. ఓకే, సో ఎందుకు కొన్నాడు ఈయన? అమ్మాయి పుట్టింది, బయటకి ఎక్కడికి వెళ్ళాలని తీసుకెళ్ళాలంటే బండి మీద వెళ్తే ఇబ్బంది అని కారు కొంటున్నాడు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఈయనతో కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేశాను. అవునా సార్ 5.5 lakhs బడ్జెట్? ఓకే సార్ రండి సార్ ప్లీజ్ కమ్. నో చెప్పలేదు నేను. నో చెప్తే డోర్ బయట వెళ్ళిపోతాడు ఆయన. రైట్, వచ్చి కూర్చున్నాడు. సార్ మీరు అంటే సెగ్మెంట్ ఏది చూద్దాం. నేను హ్యాష్ బ్యాక్ అయినా సెడ్ అయినా పర్లేదు, ఏదైనా 5.5 లక్షలే. రైట్, అది కాదు సార్ ఎస్యూవీ అయినా 5.5 లక్షలే. అవునా సార్, ఓకే సార్. ఎందుకు ఫ్యామిలీ సార్? ఫ్యామిలీ. ఎంతమంది పిల్లలు సార్? మొన్న మధ్యనే పాప పుట్టిందండి, ఎండలు బాగున్నాయి, అందుకే కారు కొన్నాను. అవునా సార్, ఓకే ఓకే సార్. మేడం ఏమైనా జాబ్ చేస్తారు? లేదు జాబ్ ఏం సార్, ఇంట్లో ఉంటారు, నాతో పాటు ఉంటారు, నాకు హెల్ప్ చేస్తారు. ఓకే, పేరెంట్స్ ఉన్నారు? పేరెంట్స్ ఉన్నారండి, ఓల్డ్, మా ఫాదర్ మదర్ వాళ్ళు డ్రైవ్ చేస్తారు సార్? లేదు సార్, వాళ్ళు డ్రైవ్ చేయలేరండి, వాళ్ళు 60-70 years ఆల్రెడీ ఓల్డ్. ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి ఆయన నాకు. ఇప్పుడు నేనేం అమ్ముతానో చూడండి ఆయనకి. సార్ మా దగ్గర పుంత ఉంది సార్. ఓకే, యాక్చువల్గా ఇది ఆయన కొన్న కారు అని మర్చిపోండి కాసేపు, అది ఆయన కొనలేదు, వేరే కారు. ఇది పాప ఉంది కదా సార్, పాపకి చైల్డ్ సేఫ్టీ సార్. వెనక చైల్డ్ సేఫ్టీ సీట్ పెట్టుకోవడానికి కార్లో ఆప్షన్ ఉంది సార్. ఇది ఇటాలియన్ కార్ సార్, ఇది డిజైన్ ఇక్కడిది కాదు, ఇటాలియన్ది. అక్కడ యూరోపియన్ స్టాండర్డ్స్ అన్ని మనం తీసుకున్నాం, ఆల్రెడీ చూసారు కదా సార్. Euro 3 Euro 4 వచ్చాయి కదా సార్ మనకి. వచ్చాయి. నెక్స్ట్ Euro 5 సార్. Euro 5 కార్లే వాడాలి మనం, వేరే కార్లు వాడకూడదని ఆల్రెడీ సుప్రీంకోర్టు డిసైడ్ కూడా చేసేస్తుంది సార్. మాకు న్యూస్ కూడా వచ్చింది ఆల్రెడీ. రైట్, నిజమే, అది దాని మీద జరుగుతుంటుంది అప్పటికి. Euro 5 వచ్చేస్తుంది సార్. అండ్ పాప వెనక సీట్లో కూర్చుంటుంది కదా సార్, వెనక మాకు వెంట్స్ ఉన్నాయి సార్, ఏసీ వెంట్స్. అండ్ మీ ఫాదర్ మదర్ అన్నారు కదా సార్, వెనక సార్ సీటింగ్ బకెట్ సీటింగ్ ముందే ఉంటుంది సార్. కానీ మా కార్లో బకెట్ కాదు సార్, టబ్ సార్, మొత్తం టబ్ సీటింగ్ సార్. వెనక వెంట్స్ నుంచి ఏసీ కొడుతుంటే సార్. అండ్ మీకు తెలియదు సార్, ఈ సెగ్మెంట్లో ఏ కార్లోని 6 ఎయిర్ బ్యాగ్స్ లేవు సార్. 2012లో ఎక్కడ ఉన్నాయి బాగా ఎయిర్ బ్యాగ్స్? లేవు కదా, ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడ లేవు, 2 ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్. మీరు ఒక్కరూ సేఫ్ అయిపోతే కాదు కదా సార్, ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకు తెలియదు కదా సార్. అమ్మా నాన్న పెద్దోళ్ళు, వాళ్ళు డ్రైవ్ చేయరు, వాళ్ళు వెనక్కి కూర్చుంటారు. పొరపాటున ఏదైనా జరిగితే అనగానే మనకేం నడుస్తుంటుంది లోపల? ఫస్ట్ 5.5 లక్షలు మర్చిపోతాడు ఆయన. సేఫ్టీ చూసుకుంటాం, అది డౌన్ పేమెంట్, తర్వాత ఈఎంఐ. అది మర్చిపోయి అమ్మాయికి బాగుంటుందట, ఫస్ట్ కనెక్షన్ అక్కడ. ఫస్ట్ అమ్మాయి పుట్టింది కదా, అప్పుడే అయిపోయింది. అమ్మా నాన్నకి బాగుంటుందట, ఇది బాగుంది సార్. ఇంకొక ఇందులో ఈయన ఆలోచించి డిసైడ్ చేసుకునే లోపే సార్ ఇందులో ఇంకో గొప్ప సేఫ్టీ ఫీచర్ ఉంది సార్. మీరు 90 దాటగానే నువ్వు 90 దాట్సావు, నువ్వు 90 దాట్సావు, నువ్వు 90 దాట్సావు 10 సార్లు చెప్పుద్ది సార్. రాత్రి పొరపాటున నిద్రలో దాటేసినా కూడా చెప్తుంది అనమాట, ఇదేదో బాగుంది. అప్పటికి లేవు ఆ ఫీచర్లు, పుంతలో ఉన్నాయి మీ దాంట్లో ఇచ్చాడా? ఎమోషన్లో దానిలో ఇచ్చినట్టున్నాడు ఆ ఫీచర్ ఉంది. నేను ఫియట్ ఇష్టపడ్డాను. నేను కార్ల మీద ప్రోగ్రామ్స్ చేసాను ఒక 10 ఏళ్ల పాటు ఛానల్స్లో ఉన్నప్పుడు. అందుకు అన్ని కార్స్ మీరు మెక్ఫర్సన్ స్ట్రట్స్ వాడతారా, ఏం వాడతారా అని తెలుసు నాకు అందులో, అందుకు అంత డీటెయిల్గా చెప్పగలుగుతున్నా. సో ఇప్పుడు ఈయన దగ్గర నుంచి నాకు సిగరెట్ స్మెల్ వస్తుంది అనుకుందాం జస్ట్. సార్ మా దగ్గర కారులో ఆయన తాగలేండి, ఏదో నాతో కలిసినప్పుడు అప్పుడప్పుడు హైదరాబాద్లో, మీ ఎవరికి అయితే ఇందులో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది సార్. పొరపాటున ఎవరైనా స్మోకింగ్ చేసిన వాళ్ళు ఎక్కినా, ఈయన తాగుతాడని నాకు తెలుసు, ఎవరైనా స్మోకింగ్ చేసిన వాళ్ళు ఎక్కినా డిఆర్డరైజ్ అయిపోద్ది సార్, వాసన రాదు సార్. పిల్లలు ఉంటారు కదా సార్, ఇబ్బంది కదా సార్. తగిలేసింది, మామూలుగా తగలదు, ఇప్పుడు గట్టిగా తగిలేసింది. అప్పుడు అంటే ఇది ఆన్ రోడ్ సార్. నేను మీకు చెప్తున్నా సార్, మీకు బేస్ మోడల్ కాకుండా మంచి మిడ్ లెవెల్ మోడల్ 7 lakhsకి ఇచ్చేస్తా సార్ మీకు. అంటే 7 అంటే నాది 5.5 బడ్జెట్ సార్. సార్ ఇంకా ఫైనల్ సార్, ఇవన్నీ కాదు. మీరు బిజినెస్ చేస్తున్నారు, నేను బిజినెస్ చేస్తున్నాను. మనకి లోన్లు ఈ కష్టాలని నాకు బాగా తెలుసు సార్. ఒక 50,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఆ పేరు ఈ పేరు పెట్టి ఇప్పించేస్తాను. 6.5కి నేను ఎవరికైనా కార్ ఇచ్చినట్టు మీరు నాకు తీసుకొస్తే మీకు కార్ ఫ్రీగా వదిలేస్తాను సార్. అండ్ దీనికి తోడు మీకు 3 ఏళ్ళు వారంటీ, ఫ్రీ సర్వీస్లు, మీ ఇష్టం సార్. ఏమయ్యాడు ఈయన? 5.5 లక్షలు ఏమయ్యాయి? డౌన్ పేమెంట్ అయిపోయి 1,00,000 మన గోల్డ్ షాప్ దగ్గర అప్పు తీసుకుంటాడు. ఫ్రెండే కదా, ఇవ్వరా 1,00,000? సో నో చెప్తే ఏమైంది, కాన్వర్సేషన్ బిల్డ్ చేస్తే ఏం జరిగింది, ఇదే. అది చిన్నదా పెద్దదా కాదు మై డియర్ ఫ్రెండ్స్. చిన్న బిజినెస్సా, చిన్న వస్తువా, 1,00,000, 10,000, 5,000 డజంట్ మ్యాటర్. మీరు మాట్లాడకపోయినా మీ స్టాఫ్ అయినా మాట్లాడాలి, మీ షాప్ అయినా మాట్లాడాలి వాళ్ళతో.
వాళ్ళని లోపలికి పిలవాలి, అది కూర్చోపెట్టాలి, మాట్లాడాలి, తెలుసుకోవాలి. వాళ్ళ అవసరం వాళ్ళ డబ్బుల కన్నా ఇది ఎక్కువైనా కూడా ఇది మీకు పనికి వస్తుందని వాళ్ళు నమ్మేలా మనం చెప్పగలగాలి. నో మాత్రం వాళ్ళు కొనలేదు, ఫైన్, ఆయన ఆలోచించుకుంటా అని చెప్పి వెళ్ళిపోయారు, నో ప్రాబ్లం. బట్ మీరు ఆయన మనసులో ఒక విత్తనాన్ని అయితే మాత్రం నాటేశారు. ఇవాళ కాకపోయినా రేపైనా 1.5 లక్ష కూడ తీసుకొని అప్పటి వరకు సెకండ్ హ్యాండ్ కార్ నడిపి 7 లక్షల బ్యాగ్ పట్టుకొని వస్తాడు ఈసారి. అప్పటికి మారే ఇంకో ₹1,00,000 పెరిగిపోతుంది, వేరే విషయం, రైట్? సో అది నెవర్ సే నో. అండ్ లాస్ట్ది వాల్యూ ఎడిషన్. మనం ఏం చేస్తామంటే ఎవరైనా మన జ్యువెలరీ షాప్కి వచ్చారంటే చక్కగా జ్యూస్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి, రైట్, వాళ్ళకి కావాలంటే సార్ ఏసీ తిప్పమంటారా, ఫ్యాన్ ఇటు తిప్పమంటారా అని కబుర్లు చెప్తాం. అయిపోయింది, కూల్ డ్రింక్ కూడా ఇస్తాం. కొంచెం డబ్బులు బాగున్నాయి. ఇప్పుడు ఆయన ఇందాక ఎవరైనా చూశాను, రైట్, ఈయన చూడండి ఒకసారి మీ చేతుల్లో చూపించండి, అందరికీ ఆ చేయి కూడా చూపించండి. ఇన్ని ఉంగరాలు పెట్టుకున్నాడు ఈయన, ఆల్రెడీ కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేశాడు, ఇంకో కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేయలేడా? నా బిజినెస్ అయిపోద్ది ఈయన దగ్గర. ఈయన రాగానే ఈయనకి కూల్ డ్రింక్ కాదు, దాని పైన అంతకు మించి ఏదో ఇస్తాను నేను, రైట్? అల్లది మాత్రం ఇవ్వను ప్లీజ్, రైట్? సో మనం రెస్పెక్ట్ ఇస్తాం, ఈ మర్యాద చేస్తాం. కానీ వాళ్ళేం కోరుకుంటారో తెలుసా? అటెన్షన్ కోరుకుంటారు. ఈయన ఆ రోజు చిన్న చిన్న చెవు పోగులు కొనడానికి వచ్చాడు. నిజానికి వాళ్ళ అబ్బాయికి ఉపనయనం చేస్తున్నారు అనుకుందాం సార్, మనం చేసుకుంటాం కదా అందరూ ఉపనయనాలు, జన్యం వేస్తారు కదా. సో ఉపనయనం చేస్తున్నారు, చెవు పోగులు కుట్టించాలని పంతులు గారు చెప్పారు. ఆ టైంకి వేయడానికి పోగులు కొనడానికి వచ్చాడు ఆయన అనుకుందాం. ఎంత ఉంటాయి మహా అయితే అవి? 4-5 వేలు. అది తెలిసిన వెంటనే, అంటే ఆయనకి ఇచ్చిన గ్లాస్ తీసానని కాదు, ఆయనకి ఇచ్చిన అటెన్షన్ తీసేసి, చంద్రకాంత్ చూసుకోమ్మా, ఓకే సార్ చూసుకుంటాడు. అప్పటి వరకు నేనేమో చాలా ఓవర్ యాక్షన్ చేశాను ఈయనతో, ఇప్పుడు ఏం చేశాను? అటెన్షన్ వదిలేసాను. తెలీదా ఆయనకి? ఆయన ప్రోడక్ట్ గురించి అడగగానే ఆయన మనం వదిలేసామని ఆయనకు తెలీదా? తెలుసు కదా. అలా అటెన్షన్ పోకుండా చూసుకోండి. ఒక్కసారి ఒక్క అటెన్షనే కదా అని మీరు అనుకుంటే అది కొన్ని లక్షల సైకిల్స్ ఆఫ్ బిజినెస్ని మీ నుంచి దూరంగా చేస్తుంది. అండ్ ఎప్పుడు కూడా మార్కెట్లో కన్నా మన దగ్గర ఏముండాలి? ప్రైస్ ఒక పెన్నీ లెస్ ఉండాలట, క్వాలిటీ ఒక పెన్నీ ఎక్స్ట్రా ఉండాలట. సింపుల్. ఒక్క పెన్నీ ఎక్కువ వద్దు. ఆయన ₹450 ఇస్తున్నాడు, మీరు ₹347 ఇవ్వండి. 447 ఇవ్వండి, ₹3. కానీ కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు తెలీదా? మీకు తెలీదా? ఈ బిజినెస్ చాలా బాగా తెలుసు మీ అందరికీ. దాంతో పాటుగా ఆయన ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ షాప్లో మనం రూసా లేదా అంటే సెరా, సార్ సెరా బాగా నడిచేది, ఏం నడుస్తాయి బాగా? శానిటరీ. మీ దాంట్లో ఏం నడుస్తాయి బాగా? టీఎంటీస్ నడుస్తాయా? గాడ్రేజ్ నడుస్తుంది, రైట్. గాడ్రేజ్ వేరే మార్కెట్లో ఎక్కడ తీసుకున్నాం. గాడ్రేజ్ మించింది ఏముంది సార్? రైట్. ఇప్పుడు హెటిక్ని తీసుకొచ్చి ఆయన ఆ ప్రైస్ కన్నా రూపాయి ప్రైస్కి ఇస్తానని చెప్తే అఫ్కోర్స్ ఆయన మార్జిన్ తక్కువ అవ్వచ్చు, కానీ పక్క షాప్ నుంచి ఈ షాప్కి వచ్చిన వ్యక్తి ఆయన ఒక పెన్నీ లెస్ అండ్ ఒక పెన్నీ ఎక్స్ట్రా క్వాలిటీ ఇస్తే కస్టమర్ని మీరు పొందుతున్నారా, కోల్పోతున్నారా? ఆ ఒక్క క్షణానికి కాదు, ఎప్పటికీ మీరు పొందుతూనే ఉంటారు. ఇది మీకు తెలియని సూత్రం కాదు, తెలిసిందే. జస్ట్ నేను మీకు వాల్యూ ఎడిషన్ గురించి గుర్తు చేస్తున్నా అంతే, రైట్. ఇప్పుడు ఇందాక మనందరం గెస్ చేసాం కదా, ఇప్పుడు కూడా మళ్ళీ ఒక గెస్ కొడదాం, సరేనా? రెడీయా? రైట్. ఈయనేంటో బ్యాగ్ దగ్గరికి వెళ్తాడు, ఏవో తీస్తాడు, పట్టుకొచ్చి రేట్లు చెప్పమంటాడు. చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఎక్కువ చెప్తేనేమో ఎక్కువ చెప్పేవంటాడు, తక్కువ చెప్తేనేమో తక్కువ చెప్పేవంటాడు. ఇప్పుడు ఇంత విన్న తర్వాత మీరు ఏం చెప్తారో చూద్దామని అడుగుతున్నా అంతే. టైం అయిపోయిందా? 9:30 అయింది కదా. షాప్స్ క్లోజ్. మీరు అలా తక్కువ మాట్లాడకూడదు, మనసులో పెట్టుకోలేదైనా. ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి అందరూ. ఎవరైనా రేట్ చెప్తున్నారా? ఎవరైనా మాట్లాడుతున్నారా? చూడండి, అబ్జర్వ్ చేయండి. తెలిసిన ఆయన ఒక్క మాట చెప్పారు అంతే, ఊరుకున్నారు. ఆయన కూడా రేట్ చెప్పలేదు, తెలిసినా కూడా రేట్ చెప్పలేదు. ఆయన భయపడ్డారు, జంకారు. ఇంకా నేను దీని గురించి తెలుసుకోవాలి అని. అన్నం ఉడికిందా లేదా అని తెలియాలంటే ఏం చేయాలి? మనం మొత్తం చేయి పెట్టి అన్నం అంతా కెలకాలా? మధ్యలో ఇచ్చి అడిగితే తెలిసిపోద్ది మనకి. ఇందాక ఎందుకు ఇక్కడ అడుగుదాం మేనేజర్ని.
రాయండి సార్. ఎవరైనా రాద్దాం అనుకుంటారు సంతకం కూడా పెట్టండి. ఎవరు సార్? ఓకే, ఆయనకి ఇద్దాం సార్ తప్పకుండా. ఏమైనా చెప్తున్నారు సార్ ఎవరైనా? సార్ హీఈస్ ద మ్యాన్. ఎవరు? ఓ కమ్ ఆన్ ప్లీజ్. నా సంతకం ఆయన పెట్టేస్తున్నారు. మినిమం వచ్చేసి 7,000 ఉంటుంది సార్. ఓకే, ఇంకెవరైనా చూస్తారా? చూడండి, అటుపక్క కూడా ఇద్దాం ఒకసారి. ఎవరైనా చూడాలనుకుంటే ఒరిజినల్ కాదా అని మనం చెప్పాలి. డూప్లికేట్. ఓకే, చెప్తున్నారా ఏమైనా? లేదు, మీరు ఏమైనా చెప్తారా? ఎనీవన్ చూస్తారా ఎవరైనా? ఫాస్ట్గా చూడండి. ఎంత అయింది టైము? 9:30. 9:30. క్లోజ్ చేద్దామా? ఒక 10 minutes పర్లేదు. ఓకే, నో ప్రాబ్లం సార్. ఓకే. కొంచెం ఫాస్ట్గా, మిగతా వాళ్ళు గౌరవిద్దాం. తెలుసు తెలీదు, జస్ట్ జడ్జిమెంట్ అంతే. ఆయన బాగా తెలుసండి. ఎవరికి? కళ్యాణ్ గారు బాగా తెలుసు. కళ్యాణ్ గారు ఎవరు? ఆయనే. ఓ మీరేనా? ఆయనకు కూడా ఐడియా లేదనైనా? వెరీ గుడ్, అది కూడా మంచిదే. స్పర్ధయాత్. ఎంత ఉండొచ్చు సార్ అయితే ఒరిజినల్ అయితే? కొనలేదు, గిఫ్ట్లో వచ్చింది. గబగబా ఫాస్ట్గా చూడండి. నో ఐడియా. గెట్ ఐడియా. ఆయన మీ షాప్లో నైస్. మీ ఫ్యామిలీ మీద మీరు జోకులు వేసుకోవచ్చు. వెరీ నైస్. ఈ టెస్ట్ ఇలా ఇచ్చినప్పుడు నాకేంటంటే ఒక టైం దొరుకుతుంది, బ్రీతింగ్ స్పేస్. కాసేపు నేను ఊపిరి పీల్చుకొని నా ఆయాసాన్ని తీర్చుకోవచ్చు. మిమ్మల్ని అడగచ్చు ఒరిజినల్ డూప్లికేట్. దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అడగండి సార్. ఇది నా లెక్క ప్రకారం ఒరిజినల్ సార్. అరౌండ్ 8,000 ఉంది. ఓకే, ఇంకెవరైనా చూస్తున్నారా? లేదు కదా? వెరీ గుడ్. ఎస్, ఇది ఒరిజినలే. ఇది మోబ్ అంటే మాంట్ బ్లాంక్ అంటాం పూర్తిగా పలికితే. దీని లిడ్ ప్లాటినంతో చేయబడింది. దీనిపైన వెనకున్నది ఆరావళి పర్వత శ్రేణిలోంచి తీసిన రాయిని చెక్కి ఇక్కడ పొదిగి దానికి సింబల్గా ఆరావళి కాదు, ఇట్ ఈస్ మచ్ పెన్సి, మన పదం చెప్పేస్తుంది. ఆల్ప్స్, కరెక్ట్. ఆల్ప్స్ పర్వత శ్రేణి దాని సింబల్ ఇక్కడ పెట్టి దీన్ని అమ్ముతారు. దీని కాస్ట్ 49,999 రూపాయలు. ₹1 తక్కువ, 50,000. అవును సార్. ఇప్పుడు ఇందులో ఎంతమంది రేట్ చెప్పారు? చెప్పకముందు రాసుకోండి. ఎంతమంది చెప్పారు? ఇద్దరే చెప్పారు. మీరు ఎంత చెప్పారు? 7,000. మీరు ఎంత చెప్పారు? గెస్ కొట్టారు. అమెజాన్లో 8,000కి సేమ్ ఫీసా? సేమ్ పీస్ కొట్టండి సార్. సేమ్ పీస్ చూపించండి. చూపించండి. అమెజాన్లో ఫేక్ అమ్మట్లేదు, మోడల్ చాలా తేడా ఉంటుంది. లిడ్ దాని రీఫిల్ 8,500. నేను రాయడం మానేసాను తెలుసా మీకు? ఎందుకంటే రీఫిల్ ఫిల్ చేయాలంటే 8,500 కట్టాలి. అందుకే అప్పుడప్పుడు ఎక్కడ సంతకాలు పెట్టాలంటే తీసుకెళ్తున్నారు, దాన్ని ఎక్కడ తీసుకెళ్ళట్లేదు. రైట్, 50,000. రైట్. ఓకే, చలో మనం ముందుకు వెళ్దాం. అది ఎక్కడో పెట్టాను, మళ్ళీ రేట్ చెప్పకముందే నేను అక్కడ పెట్టానా? చెప్పాలి. మీరు ఏం రాసుకున్నారు? 50,000 రాసుకో. ఇగో ఈయన ఒక్కరు కరెక్ట్గా ఆలోచించారు కానీ భయపడ్డారు. తప్పులేదు, అస్సలు తప్పులేదు. మీరు ఇందాక నేను ఇచ్చిన ఆ మాత్రం క్లాస్కి ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? చలో మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఒక్కసారి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా? రెడీయా మీరందరూ? వద్దులేండి, ఇది వద్దులేండి. పర్లేదు సార్, ఇబ్బంది ఏం లేదు. అందుకు కాదు, ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ. Okay. ఇప్పుడు ఈ టైంలో ఇప్పటికే పాపం అలిసిపోయి ఉన్నారు, వాళ్ళని ఇంక నేను తినేయకూడదు. ఓకే, లాస్ట్ పాయింట్. మన అలెక్ పాండే చేసిన లాస్ట్ పాయింట్ ఏంటి? పార్ట్నర్ని నమ్మడం. మనలో ఎంతమంది పార్ట్నర్కి అసలు మన వ్యాపారం గురించి చర్చించే సమయాన్ని ఇస్తున్నాం? మీకు మీరు అడగండి, నాకు చెప్పొద్దు నాకు. ఇప్పుడు మీరు సూపర్ స్టార్ అయిపోవద్దు. ఎత్తని వాళ్ళందరూ మహేష్ బాబులు కాదా? ఇవాళ నుంచి అవుతారు మహేష్ బాబులు. సంపూర్ణేష్ బాబులు అంట. సో అలెక్ పాండే తన భార్యలో క్లాస్ చెప్పే టాలెంట్ లేదు. తన భార్యకి ఫిజిక్స్ రాదు, మ్యాథ్స్ రాదు, కెమిస్ట్రీ రాదు, కానీ జర్నలిజం వచ్చు. తను ఎక్కడ పనికొస్తుందో తనకు తెలుసు. దానికే కదా వాడుకున్నాడు. ఏం చెప్పాము ఇందాక? దాన్ని దేనికి వాడుకున్నాడు?
ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇవాళ తన బ్రాండింగ్ మొత్తం ఆమె చేస్తోంది. ఆ ఏరియాలో ఆమె ఎక్స్పర్ట్, రైట్? అండ్ మీకు కాఫీ డే కథ తెలుసా? తెలుసు కదా. ఎవరు దాన్ని రివైవ్ చేశారు? వైఫే కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్న స్త్రీ పిల్లల్ని మనం 2 గంటలు చూడలేం. పిల్లల్ని రోజంతా పిల్లల్ని చూసుకోవడం, వంటడం, లేదంటే మనకి ఫుడ్ ఏది కావాలో పెట్టడం, మనకు ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేయాలో చెప్పడం, మనం ఏవెక్కడ సర్దాలో తెలియడం, ఇంటి మొత్తాన్ని మేనేజ్ చేసుకోగలగడం, ఎవరెవరికి ఏ టైంలో ఏం కావాలో గుర్తు పెట్టుకోగలగడం, ఇన్ని చేస్తున్నప్పుడు అది టాలెంటా కాదా? వంట వండడం షెఫ్ అంటున్నాం, ఇల్లు సర్దితే ఇంటీరియర్ డిజైనర్ అంటాం, లేదా అంటే ఇంటీరియర్ ప్లానర్ అంటున్నాం, ఎక్కడేం పెట్టుకోవాలో చెప్పడం. పిల్లల్ని తీసుకొస్తే చేస్తే డే కేర్ టేకరు, లేదంటే బేబీ సిట్టింగ్ చేసే వాళ్ళని పిలుస్తున్నాం. ఇవన్నీ జాబ్స్ కాదా? మనకి ఏ టైంకి ఏ మందులు వేయాలని చేసే ఒక నర్స్ పని ఆవిడ చేయట్లేదా? ఇంట్లో ఉండే దగ్గుకొస్తే మిరియాల పాలు ఇవ్వాలి, లేదా ఇంకేదో పసుపేసి ఇవ్వాలి, ఇవన్నీ చేస్తే ఆవిడ డాక్టర్ అవ్వట్లేదా? మరి ఇవన్నీ జాబ్స్ కాదా ఆవిడ చేస్తున్నవి? మీరు ఒకటే కదా చేస్తున్నారు జాబ్. మరి ఆవిడ ఇన్ని జాబ్స్ చేస్తుంది, ఆవిడ మీ జాబ్ చేయలేదా? ఈ యాటిట్యూడ్ మనం అలవర్చుకోవాలి. అంటే అందరూ ఒకే ఐక్యూతో ఉంటారని నేను చెప్పను. సార్ మా భార్య సంగతి మీకు తెలియదు సార్ అని మనసులో అనుకుండొచ్చు, తప్పేం లేదు. అందరు ఐక్యూ ఒకలా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారని మనం ఎప్పుడైనా గుర్తించామా? వాళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారని ఏ రోజైనా ఆ యాంగిల్లో వెతికామా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నాకు చెప్పొద్దు. నమ్మాల్సిన వాళ్ళు ఎవరైనా చెప్పాం ఇందాక మనం? మన సర్కిల్, మన నెట్వర్క్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ అని చెప్తున్నాం. ఫ్యామిలీలో మొట్టమొదటి మనం నమ్మగలిగేది భార్య ఒక్కటే కదా. సో నెక్స్ట్ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, వాళ్ళని ఎంత ఇన్వాల్వ్ చేస్తున్నాం, వాళ్ళతో ఎంత డిస్కస్ చేస్తున్నాం, వాళ్ళని ఎంత మన దాంట్లోకి రానిస్తున్నాం. వాళ్ళకన్నా ట్రస్ట్ వర్తీ పర్సన్స్ మనకి ఎవరు దొరుకుతారు? అఫ్ కోర్స్ మీ అన్నో మీ తమ్ముడో మీకన్నా ఎక్కువ సంపాదించాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని కొట్టేసో, మిమ్మల్ని తలదన్నేసో, మిమ్మల్ని పక్కకు నెట్టేసో, మిమ్మల్ని మ్యాప్లోంచి చెరిపేయాలని అనుకుంటాడా? ₹1 ఎక్కువ సంపాదించాలనుకుంటాడు, అంతే కదా. సో అప్పుడు ఎవరిని నమ్మాలనే విషయంలో, మన పార్ట్నర్స్ ఎవరనే విషయంలో మనం జాగ్రత్తగా వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని మనకు అలక్ పాండే కథ చెప్తోంది. ఈ టాండమ్ స్టాన్స్ అనేది ఒకటి చేద్దాం. మన బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. సింపుల్. ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి కదా సార్ డాక్టర్ గారు, దేశంలో ప్రపంచంలో ఫాల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అంటే చాలామంది పడిపోతున్నారు. సో అలా మనం పడిపోతున్నామా లేదా? దేనివల్ల జరుగుతుందో తెలుసా? బ్యాలెన్స్ అవుట్ అవడం వల్ల, సైకలాజికల్గా బ్యాలెన్స్ అవుట్ అవడం వల్ల. సో మనం ఎంత స్టేబుల్గా ఉన్నాం అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం లేదు, నన్ను చూడండి, లెఫ్ట్ లెగ్ ఇలా పెట్టాను కదా, దీనికి టచ్ చేసి రైట్ లెగ్ ఇలా పెట్టాను కదా, ఇలా నిలబడండి అంతే. ఎంతసేపు నిలబడతారు? నిలబడండి, ఇలా నిలబడాలంతే. వాక్ చేస్తే వాకింగ్, నిలబడితే స్టాన్స్. ఇలా నిలబడండి అంతే. ఎంతసేపు నిలబడుతున్నారు, ఎంతసేపు నిలబడగలుగుతున్నారు చెక్ చేసుకోండి మిమ్మల్ని. అలాగా అట్లేదు. ముప్పై సెకండ్లు దాటేసిందా లేదా? దాటేసిందా? ఫ్రీ అవ్వండి, టెన్షన్ పడకండి. 30 సెకండ్లు మీరు నిలబడ్డారు అంటే ఎస్, మీరు స్ట్రెస్ని గట్టిగా ఇక్కడ తట్టుకోగలుగుతున్నారు, మేనేజ్ చేసుకోగలుగుతున్నారు అని అర్థం. సైకలాజికల్గా మీరెవరు వీక్ కాదు అని అర్థం. మీరెవరు ఫ్యూచర్లో పడిపోయి మా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళరు అని అర్థం. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. అయితే ఈ టాండమ్ స్టాన్స్ బదులు టాండమ్ వాకింగ్ ఏంటి తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అది తెలుసుకోవడం వల్ల మీ లాంజివిటీ పెరుగుతుంది. రైట్? కూర్చోండి. గుడ్. లాస్ట్ పాయింట్ ఏం చెప్పాను? క్యారెక్టర్ అని చెప్పాను. ఈ క్యారెక్టర్ ఒక డీల్ చేసి మనం క్లోజ్ చేద్దాం. ఇస్ దట్ ఫైన్? చలో. ఫస్ట్ చూడండి, 4 క్వార్టర్స్ కింద విడగొట్టాం దాన్ని. మనం 4 భాగాల కింద విడగొట్టాం క్యారెక్టర్ని. ఫస్ట్ ఏం పెట్టాం? వర్డ్. అంటే ఏంటి? మాట. ఎంతమంది మాట మీద నిలబడుతున్నాం? ఎందుకంటే బిజినెస్ అనేది పేపర్స్తో చేసేది కాదు. ఇది ఇండియన్ బిజినెస్. ఇది వెస్ట్రన్లో అయితే ప్రతిదానికి పేపరే. వాడు పేపర్ నమ్ముతాడు, మనిషిని నమ్మడు, డాక్యుమెంట్ అంటాడు. ఇక్కడ మనం ₹1,00,00,000 మాట మీద ఇచ్చేస్తాం. మనం ఎంత నిలబడుతున్నాం?
ఇది ఫస్ట్ మీ క్యారెక్టర్ని డిసైడ్ చేసేది. 2, కన్సిస్టెన్సీ అంటే ఏంటి? ఒకే లెవెల్లో ఎప్పుడు మీరు ప్రతిదాన్ని అప్రోచ్ అవ్వగలగడం. బిజినెస్లో రూపాయి పిన్ అమ్మినా, ₹1,00,00,000 కార్ అమ్మినా మీ అప్రోచ్ ఎప్పుడు అదే కన్సిస్టెన్సీతో ఉండగలగడం. అది 2వ క్వార్టర్ని తీసుకుంది. 3వ క్వార్టర్ కనిపిస్తుందా మీకు? కొంచెం లైట్ ఎక్కువైపోయింది ఇక్కడ. పాజిటివ్ మైండ్ సెట్. మీరు 10 కిలోమీటర్లు పరిగెట్టగలరా? లేదు. ఓకే. మీకు ట్రాక్టర్ డ్రైవ్ చేయడం వచ్చా? రాదు. రైట్. ఏం చెప్పారు వాళ్ళు? రాదు, లేదు. మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా 10 కిలోమీటర్లు పరిగెట్టడం? లేదు. నెగిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు నెగిటివ్, నెగిటివ్ టు నెగిటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయత్నమే చేయలేదు. ఆయన పరిగెట్టగలడో లేదో ఆయనకి తెలీదు, కానీ ఏం చెప్పాడు ఆయన? లేదు. దీన్ని ఏమంటున్నాం మనం? నెగిటివ్ మైండ్ సెట్ అంటున్నాం. మీరు ఇంతకుముందు వ్యాపారం చేశారా? మరి వాళ్ళు వచ్చారు, మీకు వచ్చా? నేర్చుకున్నారు. రాదు అనలేదు. చూడండి ఇప్పుడు మనం ఏ పనైనా చాలామంది అది కాదు అని మొదలు పెడతారు. అది కాదు అంటే కాదు, ఇంక అది కాదు అంటే కాదు, ఇంక అయిపోయింది దాని పని. మీరు మొదలెట్టమే నెగిటివ్తో మొదలు పెడుతున్నారు. దేవుడిని నమ్ముతారా అందరూ? అది కాదని దేవుడికి మీరు చెప్తూ మళ్ళీ కావాలంటే ఎలా వస్తుంది? అది కాదు, లేదు, రాదు చెప్పొద్దు. పరిగెట్టగలరా 10 కిలోమీటర్లు? ట్రై చేయాలి సార్. ట్రై చేస్తాను సార్. ఇది పాజిటివ్ మైండ్ సెట్. 14,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నువ్వు స్థాపిస్తావా అలెక్ పాండే అని 2014లో అడిగింటే ఏం చెప్పేవాడు? ఇలాగే రాదు అని చెప్తే అయ్యేదా? ట్రై చేయాలి సార్. ట్రైయే కదా చేశాడు అలెక్ పాండే. ఏం చేశాడు? 5,000 + 200 + 300 అంతే కదా. రైట్. అండ్ నెక్స్ట్ యాంగర్. మనలో ఎంతమంది కోపం ఉంది? కోపం లేని వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెడతాను నేను. అయితే కోపం ఉండడం తప్పు కాదు. శ్రీరాముడికి కూడా కోపం ఉంది. కోపం నటిస్తాడు శ్రీరాముడు. ఉత్తముడు కోపాన్ని క్షణకాలంలో వదిలించుకుంటాడు. మధ్యముడు 2 ఘడియలు దాంతో ఇబ్బంది పడతాడు. అధముడు ఒక రోజంతా, ఓకే, అహోరాత్రం అంటాం, అంటే ఒక రాత్రి ఒక పగలు దాంతో వేదన పొందుతాడు. నిత్య దరిద్రుడు, నికృష్టుడు, పరమ చండాలుడు ఆ కోపాన్ని పట్టుకొని దాంతోనే జీవితం అంతా. మనం ఏ కేటగిరీలో ఉన్నామో చూసుకొని దాని నుంచి బయటికి రండి. డైరెక్ట్గా మీరు అందరూ ఉత్తములు అయిపోవాలని నేను కోరుకోవట్లా. కనీసం మీరు ఎక్కడ ఉండాలి? మధ్యముడిలో అయినా ఉండాలి కదా. కోపం వచ్చింది, 2 ఘడియలు అంటే 48 నిమిషాలు సరిపోదా మన కోపాన్ని మనం వెనక్కి తెచ్చుకోవడానికి? కానీ ఈయనంటే నా కోపం రోజు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు వచ్చాడరా. ఏం చేశాడయ్యా? నేను చంపేశాడు ఆయన. అండ్ ఇంకొక విషయం మనందరూ గుర్తుంచుకోవాలి. మీరు కోపపడుతుంటే ఆయనకేం జరగట్లేదు. కోపం వల్ల బీపీ పెరుగుతుందా పెరగదా? పెరగడం వల్ల మీ బ్రీతింగ్ ప్యాటర్న్ మారిపోదా? ప్రతిదానికి ఒక లైఫ్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. మీ లంగ్స్కి ఇన్ని బ్రీతింగ్ ఇంటేక్లు, ఇన్ని బయటికి పంపించడాలు అని తయారు చేసి పంపించాడు భగవంతుడు. మీరు కోపం తెచ్చుకున్న ప్రతిసారి అడ్వాన్స్గా నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత వాడాల్సిన బ్రీతింగ్ సైకిల్స్ ఇప్పుడు వాడేసి మీ ఆయుష్ని మీరే తగ్గించేసుకుంటున్నారు. ప్రాణాయామం ఏం నేర్పుతుంది? మీ బ్రీతింగ్ని స్లో డౌన్ చేస్తుంది. ఒక తాబేలు 1 నిమిషంలో 10 నుంచి 12 సార్లు మాత్రమే బ్రీత్ చేసుకొని 200 ఏళ్ళు బతుకుతోంది. ఒక కుక్క అని బ్రీత్ చేసి 14 ఏళ్ళకి చచ్చిపోతుంది. మానవుడు ఈ రెండింటికి మధ్యలో సరిగ్గా మేనేజ్ చేసుకోలేక 50, 45 మొదలెట్టి 95, 100 వరకు కూడా బతుకుతున్నారు కొందరు. సో మనం కోపం తెచ్చుకొని మన ఆయుష్ని మనం తగ్గించుకుందామా, ఆరోగ్యాన్ని పెంచుకుందామా? మీరే డిసైడ్ చేసుకోండి. అది మీకు మీరు చేసుకుంటున్న అన్యాయం, అది ఎవరికి కాదు. రైట్. కోపం వల్ల మనుషులు దూరం అవుతారు మనకు తెలుసు, మనకు మనం దూరం అవుతాం తెలుసు, చాలా విషయాలు కోల్పోతాం తెలుసు, మనకెవరు దగ్గరికి రారు తెలుసు. అన్నీ తెలిసినా దాన్ని పట్టుకొని తిరుగుతున్నాం. ఏం తెలుసు మీకు? అన్నీ తెలిసినా కూడా దాన్ని బ్యాగ్లు వేసుకొని తిరుగుతున్నావు కదా, మరి నీకేం తెలుసు? సో దాని గురించి ఆలోచించండి. క్యారెక్టర్లో అదొకటి ఉంది. 2 లాస్ట్ దాంట్లో చూడండి, బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ అఫర్మేషన్ అని 2 ఉన్నాయి. బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో తెలుసా? మీకు చిన్న కథ చెప్తాను. టైం ఎంతైంది? 9:48. ఐఎమ్ రియలీ సారీ. మీకు ఏదో ఇచ్చేయాలనే తాపత్రయంలో చాలా ఎక్కువ సాగదీస్తున్నట్టున్నాను. ఐ ఎండ్ ఇట్ హియర్.
ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక గుర్రం ఆయన రైల్వే స్టేషన్ బయట గుర్రం బండి పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు. మళ్ళాగే వ్యాపారం చేసుకుంటున్న ఒక వ్యాపారస్తుడు బయటకు వచ్చి ఆ గుర్రం బండిని సో అండ్ సో బంగ్లాకి నన్ను తీసుకెళ్ళని అడిగాడు. అది జూబ్లీ హిల్స్ లాంటి ఏరియా అనుకుందాం. మొత్తం అన్ని కూడా చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు ఇలా బంగ్లాలు అన్నీ ఉంటాయన్నమాట వరుసగా. ఆ చివరున్న బంగ్లా ఈ వ్యాపారస్తుడు రీసెంట్గా కొనుక్కున్నాడు, అక్కడికి వెళ్దాం అన్నాడు. ఈ గుర్రం ఆయన డైరెక్ట్గా ఆ వీధిలోకి తీసుకెళ్లకుండా ఆ పక్క వీధిలోంచి గుర్రాన్ని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే ఈ వ్యాపారస్తుడు అడిగాడు, ఈ వీధిలో ఎందుకు తీసుకెళ్తున్నావు, పక్క వీధిలోంచి తొందరగా వెళ్ళిపోతాం కదా, పిచ్చా ఈ వీధిలోకి ఎందుకు వచ్చామంటే వద్దు సార్, ఆ వీధిలో బాగోదు సార్, మనకి ఇబ్బంది సార్ అంటే లేదు అటే తీసుకెళ్ళన్నాడు. సరే మీ ఇష్టం సార్, ఇబ్బంది పడితే మాత్రం నన్ను ఏమనొద్దు అన్నాడు. సరే అన్నాడు. ఆ వీధిలోకి వెళ్ళాడు. వెళ్ళగానే ఫస్ట్ చిరంజీవి వీళ్ళు వచ్చింది, గుర్రం ఆగిపోయింది. ఆగిపోతే ఆ ముందున్న డ్రైవర్ ఉన్నాడు కదా తోలే ఆయన, ఆ గుర్రం ముందుకు వెళ్ళి 2 స్టెప్పులు వేసేది. ఇలాగా స్టెప్పులు వేసిన తర్వాత మళ్ళీ గుర్రం ముందుకు నడిచింది. ఇప్పుడు బాలకృష్ణ ఇల్లు వచ్చింది, మళ్ళీ అయిపోయింది. మళ్ళీ దిగాడు, 2 స్టెప్పులు వేసాడు. మళ్ళీ ముందుకు వెళ్ళాడు, వెంకటేష్ ఇల్లు వచ్చింది, మళ్ళీ 2 స్టెప్పులు వేసాడు. పైకి కూర్చున్నాడు, బుర్ర పోయింది. ఏం చేస్తున్నావు రా నువ్వు అని. సార్, ఈ వీధిలోకి ఈ గుర్రం ఎప్పుడు వచ్చినా ఊరేగింపుల కోసమే వచ్చింది సార్. చిరంజీవి గారు అమ్మాయి పెళ్లికి, బాలకృష్ణ గారు అమ్మాయి పెళ్లికి, వెంకటేష్ గారు అమ్మాయి పెళ్లికి, అందరు అమ్మాయి పెళ్లికి ఇదే గుర్రం తిరిగింది సార్. దీనికి బారాత్లో నడవడం తప్ప ఈ వీధిలో మామూలుగా నడవడం రాదు సార్ అన్నాడట. ఇది కథే కావచ్చు నవ్వుకోవడానికి, కానీ బ్యాడ్ హ్యాబిట్ కూడా అలాంటిదే. అక్కడ గుర్రమే మన బ్యాడ్ హ్యాబిట్. ప్రతి చోట మనని ఆపేస్తూ 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 మీరు వెళ్ళాల్సిన బంగ్లా ముందు మీరు 10 సార్లు డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. సో అందుకు బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండండి. లాస్ట్ వన్ ఇస్ ఎఫర్మేషన్. మనం అనుకుంటే అవుతుందని నమ్మాలి. యద్భావం తద్భవతి. మనం అనుకుంటే అవుతుంది, అయితే మంచిది అనుకోండి. ఈయన హార్డ్వేర్ బిజినెస్, మీసాలైనా చెప్పారు కదా సార్. అని వెళ్ళిపోతాను కదా, రైట్. మీసాలైన బిజినెస్ పడిపోవాలి, డాక్టర్ గారు ప్రాక్టీస్ పాడైపోవాలి, లేదా అమ్మగారు పెట్టుకునే బిజినెస్ పైకి లేవకూడదు, ఈ కోరికలు కాదు. నేను ఎదగాలి, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఎదగాలనే మైండ్ సెట్ ఎఫర్మేషన్లో చేసుకోగలిగితే అన్ని పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ హావ్ టేకెన్ లాట్ ఆఫ్ టైం. నాకు తెలుసు, యద్భావం తద్భవతి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఏం చెప్పావురా నువ్వు అనుకుంటే ఏం అనకండి ఇప్పుడు. సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ రిక్వెస్ట్ చల్లా చైతన్య గారు ఈజ్ నాట్ దేర్. ఓకే, రైట్. ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ కుమార్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. సార్, స్మాల్ ఫెలిసిటేట్ ఫ్రమ్ అవర్ సైడ్ సార్, ప్లీజ్ సార్. అవి తీసేస్తాను బ్యాగ్లో పెడదాం కొంచెం. సార్ చేతుల మీద, మీ చేతుల మీదుగా సార్కి ఇచ్చి ఒకసారి సార్తో ఓపెన్ చేయించాను సార్. ఒకసారి కల్పన, ఇదే కరెక్ట్, ఎటైనా పర్లేదు. ఒకసారి మీరు ఓపెన్ చేయండి సార్. శ్రీరామ్ సార్, కవర్ ఓపెన్ చేయండి సార్. ఎస్. ఓహ్ వావ్, పర్సనలైజ్డ్. ఇప్పుడు ఇంకోసారి కౌశిక వాళ్ళు సెషన్కి పిలిస్తే రానని చెప్పగలనా? అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, కొంచెం అటెన్షన్, పర్సనల్ టచ్. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ మళ్ళీ పిలవరు అనుకోండి సార్. లేదు సార్, వీ లవ్ యూ సార్. అలా కాదు, ఊరికనే అంటున్నా. ఈయన వస్తే 1:50 నిమిషాలు 2 గంటలు తినేస్తారు సార్ కూర్చోపెట్టి. కంటెంట్ ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్టే బ్యాక్ శ్రీరామ్ గారు. ఐ రిక్వెస్ట్ చిట్స్ వెంకటేష్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సార్. ఎ స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్ ప్లీజ్ హ్యాండ్ ఓవర్ టు అవర్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అది 200 నుంచి 2 టన్నులకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. అంటే మిగతా వాళ్ళు కోరుకోవట్లేదు, ఇవ్వట్లేదు అనుకోకండి, అందరిది కూడా. థ్యాంక్ యూ. రైట్. Everyone stand for Vasvi.